ఆయన ఏమంటారు, నువ్వు అడిగింది నేను ఇవ్వను, ఎందుకు, కానీ నువ్వు అడిగిన దానిలో తర్వాత నువ్వు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది, ప్రయోజనం ఏంటి ఇచ్చి? నేను మర్చిపోతే కదా మిమ్మల్ని జ్ఞాపకం చేసేది. నాకు మరిపే రాకపోతే మిమ్మల్ని జ్ఞాపకం చేసే ఎందుకు చేయాలి? ఆ మనస్సును నువ్వు కంట్రోల్లో పెట్టుకో. అన్ని మనసులోనే నీకు దొరుకుతాయి. ఆత్మ అనేది వేరనుకుంటున్నావే, భగవంతుడు ఆత్మ, ఆత్మే భగవంతుడు. ఎప్పుడైతే నీ మనసును నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావో ఆత్మను తెలుసుకుంటావో, ఆత్మను ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు భగవంతుని చూసినట్టే, భగవంతుని తెలుసుకున్నట్టే. గురువు అంటే వేరే కాదు, గురి. ఎవరి పాదాల మీద నీ గురి ఉంటుందో వాళ్ళే గురువు. ఏది చిరస్థాయిగా ఉండేది కాదు, అందరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. కొడుకు లేదు, కోడలు లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, ఎవరు లేరు. వచ్చింది మనం ఒక్కరమే, పోయేది మనం ఒక్కరమే. మనతో ఎవరు రాలేదు, మనతో ఎవరు రారు. దత్తాత్రేయుడు అంటే 3 ముఖాలు మంచిగా ఉండి కిరీటం పెట్టుకొని మంచి పట్టుబట్టలు వేసుకొని ఉంటారని అనుకుంటారు, కానీ ఇలా ఎవరు అనుకుంటారు స్వామి అంటే? అలా ఉండకూడదు. ఇదే మన జీవితం. ఏది ఎవరిని నువ్వు బాధ పెట్టాల్సిన అవసరం లేదు. నిన్నెవరైనా బాధ పెట్టాలంటే అది నీ కర్మఫలం అనుకోమన్నాడు. అంటే నువ్వు బాధతో ఉన్నా అంటే ఇంకా బాధపడతారా వాళ్ళు? మేము బాగున్నా అని చెప్పండి, వాళ్ళ నువ్వు బాగుంటారు అని నువ్వను, అందరు బాగుంటారు అంటాడు. ఒకటే అక్షరం ఎన్నో రకాలుగా పనిచేస్తున్నది అన్నమాట. ఆ ఒక అక్షరం ఏమిటి అనేది తెలుసుకోవడమే కావాలి. ఆ అక్షరం ఏం అక్షరం? ఇన్ని కోట్ల మంత్రాలు కూడా ఓంలోనే ఉన్నాయి. ఇన్ని కోట్ల మంత్రాలు కూడా ఓం ఉన్నది. అంటే అది తెలుసుకోవడం కష్టమని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది అన్నమాట. చెప్పకపోతే తెలియదు కదా. ఏదైనా చెప్పాలి. ఆయన ఏమంటారంటే, నీ ధర్మ ప్రకారంగా నువ్వు చెప్పు, వాళ్ళు విన్నారా బాగుపడతారు, లేదా వాళ్ళ అదృష్టాన్ని గురించి వదిలేసేది. కానీ నువ్వు నేను చెప్పానే వాళ్ళు చేసుకోవడం లేదనే భావం వదిలిపెట్టు. నీ రూపంలో ఉండి చెప్తున్నాను. వీళ్ళందరూ ఉన్నారు అనుకుంటున్నావు, ఎవరు లేరు, అంతా నేనే, అంతా నేనే చెప్తున్నాను, నేనే చేయిస్తున్నాను. అందరితో ఏ రూపంలో చెప్పాలో, ఎలా చేయించాలో చేయిస్తున్నాను. తప్ప ఎవరు లేదు, అంతా నేనే, ప్రపంచమంతా నేనే. ఇదంతా భ్రాంతి. ఈ భ్రాంతితోనే మానవ లోకం జీవిస్తుంది అన్నమాట. ఏదో కోరికలు, పనికిరాని కోరికలు, పనికొచ్చేవి. ఆయన ఏమంటారు, నువ్వు అడిగింది నేను ఇవ్వను, ఎందుకు, కానీ నువ్వు అడిగిన దానిలో తర్వాత నువ్వు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది, ప్రయోజనం ఏంటి ఇచ్చి? అందుకొరకే నేను నీకు ఇవ్వాలనుకున్నది ఇస్తాను. అంటే ఇప్పుడు కష్టపడవచ్చు, కానీ ఆ తర్వాత ఆనందంగా హాయిగా ఉంటావు, అటు ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటావు. అందుకొరకే నీకు ఇచ్చింది ఇవ్వలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు అడిగింది ఇవ్వను, ఖచ్చితంగా చెప్పేశాడు అనమాట. నువ్వు అడిగింది ఇవ్వను, నేను అనుకున్నదే ఇస్తాను. అంటే నా పూజ చేయకుండా ఆప్ చేస్తావా? పూజ అంటే ఏమిటి? 0 అని మీరే చెప్తున్నారు కదా. నేను మర్చిపోతే కదా మిమ్మల్ని జ్ఞాపకం చేసేది. నాకు మరిపే రాకపోతే మిమ్మల్ని జ్ఞాపకం చేసే ఎందుకు చేయాలి? మీ పూజ ఎందుకు చేయాలి? మీరు ఎప్పుడు నా మనసులోనే ఉన్నారు కదా అన్నప్పుడు ఇంకా పూజ అనేది ఏమిటి? పూజ అనేది ఏం లేదు. పూజ అంటే 0, ఏమి లేదు. నువ్వు మర్చిపోతేనే మళ్ళీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు, లేకపోతే నువ్వు జ్ఞాపకం చేయవు. అందుకొరకే నేను ఇవ్వాల్సిందే నీకు ఇస్తాను. నువ్వు ఏదో భ్రాంతితో నువ్వు పూజ చేస్తున్నాను, నాకు ఇవ్వలేదు బాబా అని నీ కోపం వచ్చినా నేనేం బాధపడాల్సిన అవసరం లేదు. కోపము, శాంతము అన్నీ మాకు ఒకటే. గాలి కన్నా వేగంగా పరిగెత్తే ఏది? మనస్సు. ఆ మనస్సును నువ్వు కంట్రోల్లో పెట్టుకో. అన్ని మనసులోనే నీకు దొరుకుతాయి. నువ్వు ఎంత మంచి మనస్సుతో నువ్వు ఆరాధిస్తున్నావో, ఆరాధన అంటే ఏముంది? ప్రార్థన, నిన్ను జ్ఞాపకం చేసుకోవడమే. అంటే ఇంక వేరే మనసు, ఇంక వేరే దాని మీద పోకుండా నీ పాదాల మీద ఉండేటట్టుగా. అది నేను అన్నది ఒకటే, స్వామి ఇప్పుడు 96 సంవత్సరాలు, మళ్ళీ రేపు సెప్టెంబర్ 97 అవుతాయి. మరి ఇంకెందుకు నన్ను అట్టే పెడుతున్నారు? నన్ను తొందరగా తీసుకుపోండి, ఆరోగ్యంలో ఉన్నప్పుడే, నేను మాట్లాడుతున్నప్పుడే తీసుకెళ్ళండి అంటే ఏమంటాడు? ఇంకా నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయిరా. ఇంకేముంది స్వామి, అయిపోయింది నా జీవితమే. 96 సంవత్సరాలంటే ఏం మిగిలింది? 3 సంవత్సరాలు 100కి. ఇంకా ఏం చేయిస్తావు స్వామి అంటే చెప్పడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నిన్నది వాళ్ళు వస్తుందా? రేపటిది ఎందుకు తెలుస్తుందా?
అవి రెండే నా దగ్గర ఉన్నాయి అంటాడు. నిన్నటిది రాదు, రేపటిది తెలియదు. మరి ఇంకా మీరు ఇచ్చింది ఏంటి మాకు? దాని కొరకేనా మిమ్మల్ని ప్రయత్నం చేసేది, మిమ్మల్ని ప్రార్థన చేసి దాని కొరకేనా అంటే అట్లా కాదు. నీ ప్రార్థన ఎంతవరకు పనిచేస్తుందంటే నీ కర్మఫలాన్ని కాస్త తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు చాలా బాధపడాల్సిన యోగం ఉండింది, అయితే కొద్ది బాధతోనే అది నివారణ అయిపోతుంది. ఆ బాధ ఏమిటో నీకు తెలియకుండానే నడుస్తుంది. అది చాలా, ఇంకేం కావాలి నీకు? స్వామి మీరు చెప్పే ప్రశ్నలకి నేను అడిగే ప్రశ్నలకి చాలా అసలు సంబంధమే లేదు. నేను అడిగేది ఏం లేదు, అది లేనే లేదు. కానీ మీరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. నేను చెప్పేదే వేదం. వేదం అనేది వేరు కాదు, ఆత్మ అనేది వేరు అనుకుంటున్నామే. భగవంతుడు ఆత్మ, ఆత్మే భగవంతుడు. ఎప్పుడైతే నీ మనసును నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావో ఆత్మను తెలుసుకుంటావో, ఆత్మను ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు భగవంతుడిని చూసినట్టే, భగవంతుడిని తెలుసుకున్నట్టే. భగవంతుడు వేరే ఉన్నాడు, ఏదో 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 అనుకుంటున్నావు. భగవంతుడు అంతా భగవంతుడే. ఏది భగవంతుడు కాదు? చీప భగవంతుడు కాదా? ఒక చిన్న లేడి పిల్లలను చూసేసి పులి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఎందుకు? ఇదేంటి స్వామి అంటే, అదేరా భగవత్ చిత్రం అనేది అదే. ఒక లేడీని చూసి పెద్ద పులి పరిగెత్తుకుంది అంటే ఎందుకు పరిగెత్తుతుంది? ఇలాంటి లేడీలని ఎన్ని ఉన్నదో అది తెలియదు కదా, కానీ దీన్ని చూసి పరిగెత్తింది. ఆ లేడీ అంటే ఏంటే నీ మనసు లేడీలాగా. మా గురువుగారు ఏం చెప్పారు? మా గురువుగారిని చూసావా అని అడిగారు. అయ్యా అంటే ఎందుకు చూశాను, చూడలేదన్నా. స్టేషన్కి తీసుకెళ్ళింది అనమాట. బండి దిగుతున్నారు అందరూ. చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల వాడు దిగుతున్నాడు. చెడ్డీ లేదు, సెట్ వేసింది. అమ్మ 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 అనుకుంటూ వస్తున్నాడు. మా గురువు గారు రాస్తున్నాడు. అర్థం కాలేదు స్వామి అన్నాడు. అర్థం కాలేదంటే వాళ్ళు ఏముంది, చెడ్డీ ఉన్నదా లేదా అనేది లేదు, షర్ట్ ఉన్నదా లేదా అనేది లేదు. ఏమైనా ఆకలి వేస్తుంది కానీ అమ్మ అని అడుగుతున్నాడు అంతే. అంటే ఆ విధంగా ఉండి నువ్వు పూజ చేసినప్పుడు మాత్రమే భగవంతుడు అంగీకరిస్తాడు, లేకపోతే అంగీకరించాడు. అన్ని పూజలు కావు, అన్ని ప్రార్థనలు కావు. అందరూ ఆరాధించేది ఒకటే కాదు, ఎన్నో రకాల ఆధారాలు ఉన్నాయన్నమాట. ఆ విధేన్ని యుక్త శూన్యం, ఒకటే ఒక మార్గం. ఆ మార్గంలో పులులు ఉన్నాయి, గోతులు ఉన్నాయి. వాటిని తప్పించుకొని వెళ్ళాలి అంటే అంతకుముందు వెళ్ళిన వాళ్ళు కావాలి. అంతకుముందు ఎవరంటే గురువే అంతకుముందు వెళ్ళొచ్చాడు కాబట్టి ఇవన్నీ తప్పించుకొని నెమ్మదిగా నిన్ను భగవంతుడి దగ్గరికి చేరుస్తాడు. భగవంతుడి దగ్గర చేరడమే కాదా నీకు కావాల్సింది? గురువుని పట్టుకో. గురువు అంటే వేరే కాదు, గురి. ఎవరి పాదాల మీద నీ గురి ఉంటుందో వాళ్ళే గురువు. గురువు అంటే వేరే ఒక మనిషి ఉన్నాడు, ఇది ఉన్నదని కాదు. అక్కడ భగవంతుడు ఉన్నాడంటే భగవంతుడు ఉన్నాడా? అంతే భ్రాంతే. అది లేకపోయినా ఉన్నాడు అని మనం జపం చేసుకుంటున్నాం. ఎవరు అడిగారు నన్ను, ఈ ఫీల్డ్ అంటే అంత చెడు? అవును, అంత చెడు, అంత చెడే. మరి అంత మంచిది, అంతకన్నా మంచిది లేదు. ఇప్పుడు ఒక ఆర్టిస్టుకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, వాడు నేను అని మర్చిపోయి చేస్తేనే ఆ క్యారెక్టర్ లేకపోతే చేయలేడు. వాడు చేస్తున్నాడు అంటే మరి ఎంత మనసును కంట్రోల్లో పెట్టుకొని చేసుకుంటున్నాడు. అది కావాలి, నీకు కావాల్సింది అది కావాలి. నీ యాక్టింగ్ కావాలి, నువ్వు చేసే పని కావాలి. కానీ ఆ మేకప్ చేసుకొని ఉన్న వాళ్ళని చూసి మోసపోకు. ఈ స్త్రీని చూసినా కూడా పొద్దున్న లేవడంతోనే మొహం చూడమన్నాడు. అంటే ఉదయం లేవడంతోనే వాళ్ళ మొహంలో కనిపిస్తుందట అంతా, మేకప్లు కనిపించదు. అది చెప్తాడు అనమాట. అదే భ్రాంతి, అది కూడా భ్రాంతి, ఇది కూడా భ్రాంతి. అయితే దానిలో మంచి ఉంది, చెడు ఉన్నాయి. దీనిలో కూడా మంచి ఉంది, చెడు ఉన్నాయి. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకున్నారు. ఎలా కట్టుకున్నారు? ఎవరు కట్టించారు? నీకంత డబ్బు ఉందా? లేదు. అంటే నువ్వు ఎవరినో మోసం చేసి వాళ్ళతో డబ్బు తీసుకొని కట్టించిందేగా. అలా ఆ కట్టించే ప్రయోజనం ఏంటి? భగవత్ ఆరాధన చేసుకున్నప్పుడు నీ మనసులో ఏముండకూడదు, ఏ కోరికతో కూడా చేయకు. ఏ కోరిక నీ మనసులో ఉన్నది అంటే మళ్ళీ భగవత్ ఆరాధన అవుతుంది, అయిపోతుంది. ప్రపంచం అంతా నేనే ప్రపంచం, నేనే అంతా, నాది సృష్టి.
అది నాదే ఇది నాదే. అయితే దాంట్లో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి. ఈ మార్గంలో కూడా మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి. అందుకొరకే మార్గాన్ని మంచిగా ఎన్నుకో. నీ ఆ మార్గాన్ని ఎన్నుకునే దానిలోనే ఉంది నీ యొక్క శక్తి. నీ శక్తిని బట్టి ఆ మార్గం దొరుకుతుంది. మళ్ళీ ఇట్లా చెప్తాడు, మళ్ళీ అట్లా చెప్తున్నా. నీ శక్తిని బట్టే ఆ మార్గం దొరుకుతుంది. మరి ఆ శక్తి ఎలా రావాలి? నీ ధ్యానం వల్ల, నీ మనస్సు వల్ల, నీ కోరిక లేకుండా ఎప్పుడైతే చేస్తున్నావో అదే కావాలి. అంతకన్నా ఇంక వేరే ఏం లేదు. ఈ ప్రపంచం అంతా భ్రాంతియే, ఏమీ లేదు. ఆత్రేయ గారు భ్రాంతి మీద పాటలు రాశారు ఒకటి. ఆ పాట రాసినప్పుడు ఏడ్చాడు. నేను అక్కడే ఉన్నాను, ఆయన దగ్గరే ఉన్నాను అప్పుడు. ఎందుకో ఈ సమయం ఎందుకు ఏడుస్తున్నానన్నా? కాదురా, అంతా భ్రాంతే కదరా. మరి ఎందుకు ఇదంతా? ఎందుకు అంటే ఇదంతా ప్రపంచం. ఈ ప్రపంచం మోసం. ప్రపంచం మంచిదే. ప్రపంచంలో మోసం ఉంది, మంచి ఉన్నది. ఆ మార్గానికి వెళ్ళే ఉన్నాడు, ఈ మార్గానికి వెళ్ళే ఉన్నాడు. ఏ మార్గానికి వెళ్ళి ఎలా బాగుపడాలో ఆ మార్గానికి వెళ్ళి అలా బాగుపడతారు. నా తండ్రి చెప్పేది కూడా, సాయి చెప్పేది కూడా అదే. ఏ కోరిక వద్దు. కోరిక లేకుండా నీవు భ్రాంతి లేకుండా, భ్రాంతితో అంటే అంతా భ్రాంతే, ఏది లేదు, అంతా నేనే. ఆ పుష్పాన్ని నేనే. ఏ పుష్పమైనా ఉదయం రెక్కలిప్పుకుంటుంది, సాయంకాలం వాడిపోతుంది. అంటే మానవ జీవితం కాదు, అన్ని జీవితాలు అంతే. ఏది చిరస్థాయిగా ఉండేది కాదు. అందరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. భూమిలో పెడితే మట్టి అయిపోతారు, కాలుస్తే బూడిదైపోతారు. అంతకన్నా ఇంకా వేరే ఏం లేదు. అందుకొరకు అంత భ్రాంతి అనేది వదిలిపెట్టేసేది నువ్వు చేసుకో. ఇంకా వేరే ఏం లేదు. నీ కోరిక లేకుండా చేసుకుంటే నీకు సిద్ధిస్తుంది, నువ్వు దాన్ని చేయగలవు. లేకపోతే లేదు. అందుకొరికే చెప్పేది కూడా ఆయన అదే, మనం కూడా అనుసరించేది అదే. అలాంటి సమయం అన్నమాట మొన్న. అది 15 సంవత్సరాల క్రితం వచ్చింది అట్లా, మళ్ళీ మొన్న వచ్చింది. అదే మీకు నేను పూజ చేయడానికి కారణం. 3-4 సార్లు పూజ చేశాను. అయ్యో మన వాడు లేకపోయాడు అని చెప్పాడు. అయితే లేకపోయాడు అని చెప్పని నీది నీ మనసులో ఉన్నది కాబట్టి అతనికి నీ ఆశీర్వాదం దొరికిందిరా అన్నాడు. చాలు స్వామి అన్నాను. నాకేం అక్కర్లేదు, నాకు చాలు. ఇంకా నేనేం అక్కర్లేదు, నేను ఇంకా కోరేది లేదు. అందరూ మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఉన్నాం. అందరినీ చల్లగా కాపాడు, అందరినీ చావాలి. అందరు బాగున్నారని ఎందుకని కోరడం లేదు. నువ్వు అనుకుంటే అందరు బాగుపడతారంటారు, అందరు బాగున్నారంటారు. అయ్యా నేనేమిటి, నీ పాదదాసుడిని, నీ పాదాల దగ్గర ఉండేవాడిని. నా వల్ల ఏం లేదు. నన్ను నా రూపంలో ఉండి మీరే చేస్తున్నారని మీరే చెప్పారు. ఇంకా నేను చేసేది ఏముంది? నేను చేసేది ఏమి లేదు. మీ పాదాలు పట్టుకోవడం తప్ప నాకు అవసరం లేదు. ఈ ప్రపంచంతో నాకు పని లేదు. నా ఆరాధన ఏమిటో, నా మనస్సు ఏమిటో, మరి లగ్నమైందా నా మనసు అని చెప్పాను. లగ్నమైందా అని అడుగుతున్నా ఏదరా, నీకేందుకు చెప్పాలని జరుగుతోంది? మరి ఇంత కోట్ల జనం ఉన్నారు, మరి అందరికీ చెప్పకుండా నీ దగ్గర ఉండి నీకైతే ఎందుకు చెప్తున్నాను? అంతే. ఆ చేసే పని ఎప్పుడైతే జరుగుతుందో దానిలోనే ఆ శక్తి ఉంది. ఆ శక్తి నీకు ఇచ్చింది ఎవరు? నేనే ఆ శక్తిని ఇచ్చింది నీకు. అంటే నువ్వు ఎక్కడి నుంచో తెచ్చుకున్నావు అనుకుంటున్నావేమో, ఎక్కడికి లేదు. నేనే ఆ శక్తిని నీకు ఇచ్చి పూజ చేయిస్తున్నాను. పూజ అనేది ఏమిటి? చేయలేస్తున్నే. మంచి మనస్సుతో ఆరాధించడమే కావాలి, మంచి మనస్సుతో ప్రేమించడమే కావాలి. ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. నువ్వు ప్రేమించు, ప్రేమింపబడు. అయితే కొన్ని పరీక్షలు ఎట్లా వస్తాయంటే, మనను చెడపడానికి చేస్తున్నాడు ఆ పరీక్షలు అని చెప్పని వస్తాయి. కాదు, అలాంటి పరీక్షలు కూడా నువ్వు తట్టుకుండా లేదా? అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మరి ఇదైపోతావా అని చెప్పని నీకు పరీక్ష చేయడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. తప్పుగా దాన్ని భావించకు. నేను తప్పు చేసేవాడిని కాదు, తప్పు చెప్పేవాడిని కాదు. నేను చెప్తాను, చేయిస్తాను అంతే. ఇంకంతకన్నా ఏం లేదు. భగవంతుడే ప్రేమ, ప్రేమ అంటే భగవంతుడు. మనస్సుని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడో మానవుడు అన్నీ సాధించగలుగుతాడు.
ఆ మనస్సు కంట్రోల్లో లేకపోతే మాత్రం ప్రయోజనం లేదు. మరి మనస్సును కంట్రోల్లో పెట్టుకునే శక్తి అందరికి ఉన్నదా? లేదు కదా. లేకుండా బట్టే మిమ్మల్ని ఆరాధిస్తున్నారు వాళ్ళంతా. ఎందుకు ఆరాధిస్తారు లేకపోతే? మీ దగ్గర ఏదో ఉంది, మీరు దాన్ని సద్వినియోగపరుస్తారు, చేస్తారు అనే భావంతోనే మిమ్మల్ని ఇది చేస్తున్నారు ఆయన. అందరికి ఇవ్వనరా, కొంతమందికి మాత్రం ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా తొందరగా వస్తారు అనుకుంటున్నావేం? రాదు. వాళ్ళు కూడా టైంలు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి అన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావా? అంటే ఎన్ని జీవితాలు కావాలి, ఎన్నిసార్లు మనం వచ్చి వెళ్ళిపోవాలి? ఆ వచ్చి వెళ్ళిపోయేది సమయం తగ్గించడానికనే నీకు చెప్పడం. ఇంకా నీకు మరో జన్మ లేదు, అందుకొరకే నీకు చెప్పడం జరుగుతుందిరా. అంతకన్నా ఇంకా ఏం లేదు. నీ వాళ్ళు అనేవాళ్ళు ఎంతమంది అన్నారు? నా వాళ్ళు అనేవాళ్ళు నాకు ఎవరు లేరు స్వామి అన్నాను. లేకెవరా 21 మంది ఉన్నారన్నాను. 21 మంది ఇక్కడ నాకు తెలియకుండా అలా ఉన్నారని. నీకు తెలియకుండానే ఉంటారు వాళ్ళు. నిన్ను ఆరాధిస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియాలి, నాకు తెలియాలి. నీకు తెలియలేదు అంటే నీ రూపంలో నిన్ను ఆరాధించమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆరాధిస్తున్నారు. అది నీ రూపంలోనే నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. అంతకన్నా ఏం లేదు. నిన్ను చూడలేదు, నీ దగ్గర రాలేదు, కానీ నీ గురించి చెప్తున్నారు. అంటే ఎవరు వాళ్ళకి చెప్పబట్టే కదా చెప్తున్నారు. అదే నేనే నువ్వు, నువ్వే నేను. నీ రూపంలోనే నేను అన్నీ చెప్తున్నాను, అన్నీ చేయిస్తున్నాను. వేరే ఏం లేదు. నీ వాళ్ళనే వాళ్ళను నీ సమయం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే రమ్మనమని ఫోన్ చేయి. కూడా రమ్మనమని చెప్పు. ఎందుకంటే ఆ సమయంలో ఉత్తగా అక్కడ కూర్చుంటే చాలన్నమాట. ఇప్పుడు మనం కూర్చున్నాం, ఆ లైట్ మనకు మొహం కడుగు పడుతుంది అన్నమాట. మనం ఆ లైట్ని ఏమైనా చేస్తున్నామా? లేదు. అంటే సూర్యుడి ముందు మనం కూర్చుంటాలి. అవసరం లేదు అని మన గదిలో కూర్చుంటే సూర్య రూపం రాదు కదా. అయితే ఆ వంతులు వస్తుంది, కానీ ఆ రూపంలో ఉన్నటువంటి ఒక శక్తి రాదు. అంటే ఆ సమయంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ శక్తి వస్తుంది. నీ మనసు అతని మీద లగ్నమై ఉంది కాబట్టి అతన్ని ఆశీర్వాదాలు పొందినట్టే నమస్కారం. ఇంకా నాకు గేమ్ వద్దు స్వామి, నాకు చాలు. గాలి కన్నా ఎక్కువ ఆశీర్వాదం అంటాడు. మనస్సు కన్నా ఎక్కువ శక్తి దీనికి ఉన్నది అంటాడు అనమాట. చిరంజీవి అన్నట్టుగా ఆయుష్ భానుభవ అంటారు. ఆయుష్ భానుభవ అంటే ఎంతవరకు నువ్వు బ్రతుకుతావో అంతవరకు బ్రతుకుతావు. నువ్వు ఎంతవరకు ఉంటారో అంతవరకు ఉంటావని, కానీ నువ్వు చిరస్థాయిగా ఉంటావని కాదు అక్కడ. ఏంటి గురుగారు, పైన లోకాలు ఉంటాయంటారు, నిజమేనా? అన్నీ ఇవే. అంత భ్రాంతియే, అంత మనసే. ఏ లోకం లేదు, అంత లోకాలు ఇవే, అన్ని లోకాలు ఇవే, అన్ని లోకాలు ఇక్కడే ఉన్నాయి అని అంటారు. మళ్ళా రాక్షసులు ఎవరంటే రాక్షసులు రావణాసురుడు అంటే రాక్షసులు అంటారు. మరి ఇంద్రుడు ఉన్న చోట దేవతలు అంటారు. భగవంతుడు చోట అది వైకుంఠం అంటారు, కైలాసం అంటారు. అందరు ఇక్కడే ఉన్నారు కదా. ఎక్కడ అన్నీ ఒకటే. అంత భ్రాంతియే, ఏమీ లేదు ఈ లోకం. నీ మనసులో ఉన్నదంతా కూడా మొత్తం భ్రాంతి అంటాడు. నువ్వు అనుకున్నవి కూడా అంతా భ్రాంతి. అది ఏం లేదు, ఎదురు కూడా ఉన్నది. ఏదో ఉన్నది అని అనుకుంటున్నావు, ఏం లేదు అక్కడ. లేకపోయినా ఉన్నది అని నువ్వు చేస్తున్నావు. చెయ్యి, అదే భ్రాంతి. భగవంతుడు కూడా భ్రాంతి. అందరికీ కనిపించాడు కదా. కొంతమంది భగవంతుడు కనిపిస్తారా, మీకు సమాధానం చెప్తారా అంటే, అయ్యా నేను ఇంతవరకైతే భగవంతుని చూడలేదు, సమాధానం వస్తుంది, మా చెవిలో పడుతూ ఉంటుంది, నేను చెప్తూ ఉంటాను. అంతే తప్ప ఉన్నాడు ఆయన మాకు కనిపించలేదు అని చెప్పని ఇది కాదు అక్కడ. అందుకొరకే ఎవరి మీద ఆధారపడి ఉండకు, ఎవరికి చెప్పకు. నువ్వు చెప్పేది చెప్పు. వాళ్ళు విని బాగుపడితే బాగుపడతారు, లేకపోతే వాళ్ళ కర్మాలు చేసే. వాళ్ళకి చెప్పాను, వాళ్ళు చేసుకోలేదు, వారి కళలు అనుభవిస్తున్నారు అని చెప్పిన మాట కూడా నువ్వు అనుకోవద్దు అంటాడు. వాళ్ళ కర్మ అనుభవించాల్సిన యోగం ఉంది కాబట్టి అనుభవిస్తున్నారు. దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? దాన్ని తప్పించాలి అని నేను చెప్పమన్నాను, నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పింది వినలేదు, అంతే. అందుకొరికి ఏది వద్దంటాడు అన్నమాట. మణిగారు అమ్మగారు రాసిన సాయి సత్యచరిత్రలు చూసారా మీరు?
ఆ సచ్చరిత్ర కొన్ని పుస్తకాలు తెప్పించేసి మన వాళ్ళందరికీ ఇచ్చారన్నమాట. ఉమ్, ఆధ్యాత్మికంగా ఉమ్, మానవుడు వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు, ఉమ్, ఎలా జరుగుతుంది అని చెప్పింది క్లియర్గా రాసింది ఆమె. ఉమ్, మరి ఆ చిన్న వయసు అయినా చనిపోయిందట, ఇక్కడ ఏదో మందిరం కూడా కట్టిందట అమ్మ. ఉమ్, కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నాకు కనిపించలేదని నేను అనుకుంటూ ఉంటాను. ఉమ్, అంటే కాదు, నీ దర్శనం ఆమెకు అవసరం లేదురా. ఉమ్, ఆమె పోయిన తర్వాతనే నువ్వు ఆమె యొక్క రాసినటువంటి ఒక కవిత్వాన్ని నువ్వు ప్రచారం చేస్తావని చెప్పి నీ దృష్టి కూడా ఆమెకు ఉండనట. ఉమ్, నాతో ఎంతవరకు నేను చేస్తున్నాను, వాడితో ఎంతవరకు వాడు సహకారం చేస్తున్నాడు అనమాట, చెప్పిస్తున్నాను పుస్తకం. మొన్నటి వరకు ప్రింట్ కాలేజీ పుస్తకం ఉమ్, మొన్న ప్రింట్ అయిందట. ఉమ్, అంటే మంచివి తొందర కావు, ఆ, అది చెప్పడానికి. అది అవును. ఈ మామూలుగా డబ్బు ఉన్న వాళ్ళంతా చేసేది ఉన్నాయి కూడా, అవన్నీ ఏదో వాళ్ళ చూసి వీళ్ళ చూసి వాళ్ళు రాయడమే తప్ప ఉమ్, అసలు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఈమె లోపలికి వెళ్ళింది. ఉమ్, షిరిడీలో ఉండి మరాఠీ నేర్చుకొని మరాఠీని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అప్పుడు రాసిందనమాట గ్రంథాన్ని. ఉమ్, అంటే మరి అలాంటి వాళ్ళని నన్ను ఇక నాకు ఎందుకు పరీక్ష చేయలేదు, పరిచయం చేయలేదు అని అడిగారు. ఉమ్, నీకెందుకు రా, నీకు అవసరం లేదు. ఉమ్, ఆమె దారి వేరు, నీ దారి వేరు. ఉమ్, నువ్వు చెప్పేది ఆమెకి సమంజసంగా ఉండకపోవచ్చు వాడ. ఉమ్, ఆమె ఎందుకంటే ఆమె యోగం వేరు కాబట్టి ఆ దీనిలో ఉంటుంది కాబట్టి పరిచయం చేయలేదని ఆలోచన అక్కర్లేదు. అన్నిటికీ నమస్కారం చేయడం తప్ప ఇంక దేనికి ఏది లేదు బాగా. ఉమ్, మంత్రం అనేది ఏమిటి? ఏమి లేదు. ఉమ్, మంత్రము అంటేనే తంత్రం అన్నమాట. అది ఏమి లేదు మంత్రంలో ఏమి లేదు. ఉమ్, నువ్వు చేసుకునే దానిలో బలం ఉందన్నమాట. ఉమ్, అది ఎప్పుడైతే నీ మనసును దాని మీద లగ్నం చేసి ఆ అక్షరాల మీద లగ్నం చేసి ఆ అక్షరాలను చదువుకున్నావు, అదే మంత్రం. ఉమ్, అన్నిటికీ ఒకటే మంత్రం సత్యం గారు. ఓం అనే మంత్రాన్ని రోజుకు ఒక అరగంట కనుక చేసుకోగలిగితే, ఉమ్, అంటే కొన్ని మాసాలు కొన్ని సంవత్సరాలు కావచ్చు పట్టవచ్చు. ఎందుకంటే మీ యొక్క శక్తిని బట్టి అది దర్శనాలు వస్తుంటాయి. అప్పుడు అందులోనే దర్శనం అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఉమ్, ఓం అని మళ్ళీ ఓం ఓము అని కాదు, నేను చెప్పేది ఇదివరకు చెప్పాను కదా. ఉమ్, ఒకసారి అరగంట కూర్చోవాలంటే కూర్చోలేరు. ఉమ్, 5 నిమిషాలు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల నుంచి కూర్చోమండి. పావు గంట నుంచి లెక్క పెట్టుకుంటే 1 గంట వరకు చేసుకుంటే చాలు. ఉమ్, అన్ని దానిలోనే మీకు దర్శనం ఇస్తాయి. ఉమ్, మీరు అనుకునే అన్ని దానిలోనే. ఉమ్, ఇంతకన్నా ఇంకా వేరే యా. నన్ను ఎందరో అడిగారు, ఓం శక్తిపీఠం పెట్టుకోవచ్చు కదా అని. శక్తిపీఠం పెట్టుకోనండి, నాకు అవసరం లేదన్న. ఉమ్, శక్తిపీఠంకి శిష్యులు కావాలి మళ్ళా. ఉమ్, ఆ పీఠం మరి ఎప్పుడు నడవాలి కదా. అవును. మరి అలాంటి శిష్యులు ఏరి ఉమ్, లేరు. అందుకు నేను పెట్టుకోవడం లేదండి. అది నాకు నేను ఉన్నంత వరకు దాన్ని చెప్పుకుంటాను, అంతవరకు చెప్పుకుంటాను. ఉమ్. భద్రకాళి అమ్మ ఏమంటుంది? ఇక ఆమె ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంతోషంలో ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు. ఆహా, ఏ ఎందుకు 4 గోపురాలు కడుతున్నారట కదా. ఆహా, ఏమీ లేకుండా గబ్బిలాలు తిరుగుతున్నప్పటి నుంచి వెళ్తున్నా అక్కడికి నేను. ఉమ్, నేను అప్పుడు అడిగినాను అనమాట, అమ్మ మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను నేను. ఉమ్, నేను చూసేటువంటి ఒక భాగ్యాన్ని నాకు కలిగించమని చెప్పాను. ఉమ్, అలాగే మొన్న పోయినప్పుడు వెళ్ళాను, కానీ మొన్న పోయినప్పుడు వరంగల్కి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి వీల్లేకపోయింది. నాకు ఎవరు లేరు, నాకు తోడు ఉండాలి. ఉమ్, నాకు అంత మారిపోయింది కదండి. ఉమ్, ఇప్పుడంతా మనుషులు కూడా మారిపోయారు కదా. ఉమ్, అంతటి ప్రేమ అభిమానాలు ఇది ఎవరితో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఆలోచించేవాడు ఎవరు లేరు ఇప్పుడు. అందుకొరికే దూరం నుంచే నమస్కారం పెట్టి తిరిగి వచ్చేసారనమాట. ఉమ్, తిరుగుతూనే ఉంటుంది. ఉమ్, ఇంకా ప్రపంచంలో పరీక్షలు చేసేవి చాలా ఉన్నాయి రా ఉంది అనమాట. మరి ఏం పరీక్షలు ఏమిటో అర్థం కాలేదు నాకు. ఉమ్, ఇంకా పరీక్షలు చేసేవి విధానం చాలా ఉన్నాయి ఇంకా. ఆ, అది ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో అని చెప్పని అంటున్నాను అనమాట. ఉమ్, ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. భగవంతుడిని బంధించేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ, మంత్రశక్తి చాలా గొప్పది. ఉమ్, అమ్మను ఆ విగ్రహాన్ని వెనుకకు జరిపి దాని కింద ఉన్న ధనం తీసుకెళ్ళిపోయాడు వాడు. ఆ,
అయితే ఇప్పుడు పక్కన రైట్ హ్యాండ్ వైపు ఒక గది ఉంటుందన్నమాట. దానిలో ఒక నిధి ఉన్నది కానీ అది ఎవరికి అంతుపట్టడం లేదు. అది ఎంత లోతున్నది కూడా తెలియడం లేదు. అది ఏ కెమెరా కూడా అందడం లేదు అది. అది లోపల ఎక్కడ పెట్టిండో ఆ చైన్ పెట్టేశాడనమాట. ఆ ధనం అయితే ఉందో దానిలో దీనికి అటాచ్ చేశాడు. అది కొంతవరకు వచ్చి టక్కున ఆగిపోతుంది. అది ఎక్కడ ఆగింది కూడా మనకి అర్థం కాదు. దాని కొరకు చాలామంది ప్రయత్నం చేసిండ్రు, ఎవరికి అంతుపట్టలేదు అది. అదొకటే ఆ అమ్మ దగ్గర ఉన్నటువంటి ఒక శక్తి. ఆ ఎదురుగుండా ఉన్న పులి కళ్ళలో పసరు పోసింది అనమాట. ఈ ధనం తీసుకుపోయేవాడు పసరు పోసి కళ్ళల్లో ఆ పులి ఏం చేయకుండా ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. పులిక అప్పటి నుంచి ఆ అమ్మ పూర్తిగా ఇదైపోయింది అనమాట. ఇప్పుడు అమ్మను చూడడానికి కూడా మనకి ఇది లేదు, అంత శక్తి మళ్ళీ వచ్చేసింది. గణేశయ్య గారు మాత్రం చాలా బాగా చేశాడు. ఒకటే చెప్పాను, నాయన నేను ధనవంతుడిని కాదు, నీకు ధనం ఇవ్వలేను, మీరు ఏం చేయగలుగుతారో ఇక్కడ చేయండి, మీకెంత అవసరమో అంత ఇస్తాను నేను. ఆ పూజా విధానానికి, ప్రసాదానికి, ఆయిల్కి, దానికి దీనికి నేను ఇస్తాను, అంతకన్నా నేనేమి ఇవ్వలేను. ఎంత ఇచ్చినా నాకు చాలా అన్నాడు ఆయన పాపం. ఆయన అక్కడ ఉండి జపం చేశాడండి. ఆయన ఒక్కడే నాకు మిత్రుడని చెప్పుకోగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన కృషి వల్లనే ఇంతవరకు అభివృద్ధికి వచ్చింది అనుకుంటున్నాను. ఇక మిగతా వాళ్ళతో వస్తున్నారు పోతున్నారు, ఏదో మొక్కుకున్నారు, వాళ్ళ మొక్కులన్నీ తీరుస్తున్నదమ్మా. ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగింది మొన్న వచ్చి. ఏమో ఇప్పుడు నేను చూడలేదు, నువ్వు చూపిస్తే కదా నేను చూసేది, నేను రాలేని పరిస్థితి, వాకలుంటే కానీ నడవలేను అని చెప్పినప్పుడు చూపెట్టింది అనమాట. 4 వైపులు 4 గోపురాలు ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే ఆ చెరువు గట్టు ఉన్న మీద అన్ని ఆలయాలు అయిపోయినాయి, ఇల్లు అయిపోయినాయి, చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు చాలా బాగున్నది మా అమ్మ. ఆ అమ్మ ఆశీర్వాదం దగ్గర నుంచే కదా నాకు ఇదంతా దొరికింది, లేకపోతే దొరికేది కాదు. గణేశయ్య గారు మాత్రం ఉన్నంత వరకు చాలా సంతోషించాడు అనమాట. నేను మందిరానికి రావాలనిపిస్తున్నది నీ దగ్గరికి అని. మీరు ఎప్పుడైనా రావచ్చు స్వామి అంటే నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. ఒకే వేదిక మీద 5 మూర్తులను పెట్టాలని ప్రపంచంలో ఎక్కడ లేదు. ఏం పెట్టాలండి? సాయి దత్తాత్రేయుడు, శ్రీపాదశివలుబులు, నృసింహ సరస్వతి, మాణిక్ ప్రభు, సాయిబాబా, 5 మూర్తులు ఒకే వేదిక మీద పెట్టాలని. ఇంత శక్తి కావాలి. డబ్బు వస్తుంది, మూర్తులు వస్తాయి, కానీ ఉత్తగా నిలబడే కదా అవి. ఎంతో శక్తి మనం దారబోసేసి స్వామి మీరు ఇక్కడ ఉండాలి, మీరు చేయాలి అని చెప్పని మనం వృత్తం ఆడితే కానీ అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది నేను ఉన్నప్పుడు పెట్టాలి, నాకు చూపెట్టవా స్వామి అని చెప్పని అడిగా. నేను ఉన్నప్పుడు పెట్టగలిగితే చూస్తాను, లేదు అంటే అంతే. మళ్ళీ ఎక్కడ పుట్టిస్తావో ఏం చేస్తావో అది నువ్వు మళ్ళీ అక్కడ అమ్మ దగ్గరికి రప్పిస్తావో నువ్వు ఎక్కడికి రప్పిస్తావో తెలియదు. ఇదంతా నీ నాటకం స్వామి అని చెప్పా. నా నాటకాన్ని పూర్తిగా తెలుసుకున్నావురా నువ్వు అంటాడు. అయ్యా ఆడేంత నాటకం అని మీరే చెప్తున్నారు కదా, నువ్వు లేవురా, నీ స్థానంలో ఉండి నేనే, నీ రూపంలో ఉండి నేనే చెప్తున్నాను, నువ్వే చెప్తున్నావు కదా, మరి ఇంకా తెలుసుకునేది ఏమున్నది దీనిలో. దత్తాత్రేయులు వారు, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి అన్నారు కదా, ఇవి వరంగల్ అక్కడే పెట్టాలా, ఎక్కడైనా పెట్టచ్చా? ఇక్కడ మందిరం ఉంది కదా మనది. ఎక్కడ? చిర్యాల, కీసరగుట్ట దగ్గర. కీసరగుట్ట దగ్గర చిర్యాల అని మన మందిరం ఉందన్నమాట. అవునా? ఇప్పుడు అక్కడ చిన్న చిన్న మూర్తులు అన్నీ ఉన్నాయి. మరి 7 చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. మహాలక్ష్మి ఉంది, బగలాముఖి మాత ఉంది, దత్తాత్రేయుల మూర్తి ఉన్నది. ఇవన్నీ చిన్న చిన్న ఆలయాలు అన్నమాట. అన్నపూర్ణేశ్వరి ఉన్నది, మాంగళ్యగౌరి ఉన్నది, పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు, ద్వారకామాయి కట్టాను. దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. కానీ 20 సంవత్సరాలు కూడా నేను ఏం చేయలేకపోయాను అన్నమాట. పర్వాలేదు, ఏమవుతుంది, దీనిలోనే ఉన్నాను, ఈ జపంలోనే ఉన్నాను అన్నమాట. ఒక ఇండియాలోనే కాదు, ఎక్కడ ప్రపంచంలో కూడా లేదు ఇంత శక్తితో కూడుకున్నటువంటి ఒక మందిరం, ఇంతమంది మహానుభావులతో కూడుకున్నటువంటి ఒక మందిరం అసలు లేదు. ఇది ప్రతిరోజు చదువుకోవాలి, మంచిది అన్నమాట. ఇది ఒకసారి చదివితే మనకి వ్రతం అంటే మనకి సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టుగానే ఇది బ్రాహ్మణుడు రావాల్సిన అవసరం లేదు. బాబా ఫోటో పెట్టుకొని అక్కడే అక్షతలు పూలు పెట్టుకొని అది పెట్టుకొని 5 కథలు ఉంటాయి, 5 కథలు చదువుకొని దానికి మనకి ఏదైనా ప్రసాదం నివేదన పెట్టి అక్కడ పిల్లలు ఉంటే పిల్లలకి పెట్టి మనం తినేయడం.
ఇది చదువుతున్నందువల్ల ఏంటంటే ఉమ్, ఏ కోరికతో ఉన్నప్పుడు మనం ఏం జపం చేసుకుంటే బాగుంటుంది అని దీనిలో క్లియర్గా రాశాడనమాట. ఉమ్. దత్తాత్రేయ వజ్ర కవచం. అన్ని నదుల పేర్లు ఉన్నాయి, అన్ని దేవతల పేర్లు ఉన్నాయి, అంతా మన శరీరం ఏ పార్ట్లో ఉన్నాయి ఆ పార్ట్ల పేర్లు కూడా ఉన్నాయి అన్నీ. ఉమ్, అది మావి ఉండాలి నాన్న, ఇది అందరికీ తెలియటట్టు ఉండాలి అని చెప్పానండి. ఇది వేయించండి, ఎందుకురా మనకి ఎందుకంటే ప్రచారం లేదు లేదు. అది లేదు చెప్పానంటే ఉంటే మంచిది అని చెప్పానంటే సరే మంచిది అని చెప్పాను అనమాట. మీ దగ్గరికి ఢిల్లీ నుంచి వస్తున్నారు, రకరకాల బయట దేశాల నుంచి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు. ఉమ్, మన వైజాగ్ నుంచి ఒక అమ్మ వచ్చేసింది అనమాట. ఆమెకు కొడుకు మంచి ఉద్యోగం కావాలి, ఉమ్, ఇది ఆలస్యం ఉందమ్మా, అవుతుంది జయం అవుతుంది అని చెప్పాను. ఉమ్, ఇట్లా అక్కడి నుంచి ఫోన్లు కూడా చేస్తున్నారు అనమాట. ఉమ్, మెడ్రాస్ నుంచి చూస్తున్నారు వాళ్ళు. ఉమ్, అతని దగ్గర 3 శక్తులు ఉన్నాయనట. ఉమ్, అతను కూడా ఇలాగ చెప్పిన అమాగా చెప్పేసేసి అందరినీ బాగుపరచడానికి ప్రయత్నం చేశాడు, బాగుపరిచాడు. ఉమ్, అవి పని చేయకుండా చేసేవాడు కూడా మాంత్రికుడు. ఉమ్, వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఉమ్, చెప్పాను, చూడమ్మా, భగవంతుడు మీతో ఎంతవరకు సేవ చేయించాలో అంతవరకు సేవ చేయించాడు, ఎంతవరకు మీతో ఆ మంత్రాన్ని ప్రయోగం చేయాలో అంతమంది ప్రయోగం చేశారు, మీరు అంత బాగుపడ్డారు, చాలు. ఉమ్, ఇక మీరు స్వస్తి చెప్పకుండా ఉండండి, ఉమ్, ఎప్పుడైనా మళ్ళీ ఆజ్ఞ ఇస్తే మళ్ళీ చూసుకోండి, కానీ లేదు ఇవ్వలేదు అని చెప్పి మాత్రం అనుకోవద్దని చెప్పారనమాట. ఉమ్, వాడు ప్రతిరోజు ఫోన్ చేస్తుంది ఆ అమ్మాయి ఉమ్, భార్య, ఉమ్, కానీ చాలా మంచివాళ్ళు. ఉమ్, అంటే ఎవరికి ఏది అభిప్రాయం వచ్చేసి అది చెప్తూనే ఉన్నాను, నడుస్తూనే ఉందన్నమాట. అట్లా అలా జరుగుతుంది. మీ వల్ల నన్ను బయటపడేశారు, మీరు అందరూ ఉపయోగించుతున్నారు ఇప్పుడు. మంచిదే కదా. మంచిదే కరెక్ట్ అని నాకు బాధ కలగడంలే. ఎందుకు? ఎందుకంటే చెప్పింది కాకపోతే తిడతారు. మీరు చెప్పట్లేదు కదా, భగవంతుడే చెప్తున్నాడు. అదే అంటున్నా, అది ఆయన చెప్తేనే చెప్తున్నాను నేను. ఆ పరిస్థితి వస్తే తిట్టకుండా నిన్ను ఎవరు తిట్టుకోరా, చెప్పేది నేను కాబట్టి నన్ను అనుకుంటారు అని చెప్పాడు అనమాట. అంటే నువ్వు చెప్పినవి కాదు అని అనుకున్నానికి వీలు లేదు అన్నాడు. ఇంకొకటి తప్పకుండా నెరవేరుతాయి కానీ దేహేమ గరంధేరినయ్య అన్నాడు. ఆలస్యంగా అవుతుంది మాకు చీకట్లేదు అంటే పనులు పూర్తి అయిపోతాయి అని చెప్పి చాలు స్వామి. కానీ ఇంతవరకు అందరికీ జయమైంది నాన్న, అది చాలు. అదొకటే నాకు సంతోషం అన్నమాట. ఇంకోటి ఏంటంటే 97 ఇయర్స్లో ఇలా కూర్చొని మాట్లాడించేది ఇంతవరకు ఎవరికి అనిపించలేదు నాకు. మొత్తంలో పడుకోబెట్టేస్తాడు, మాట్లాడిస్తున్నాడు, వాళ్ళని ఆశీర్వదింపజేస్తున్నాడు, వాళ్ళ పనులు పూర్తి చేస్తున్నాడు. ఇంకా 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 అంటే ఇంకేముందో ఎవరితో నేను చేయటం మనకి తెలియదు కదా, ఆయనకు తెలుస్తుంది అది. అందుకొరికే అట్టే పెడుతున్నాడు అని అనుకున్నాను. సరే, కానీ నన్ను మాత్రం ఈ పరిస్థితుల్లోనే తీసుకెళ్ళు, అనారోగ్యంలో పడవసేసి నన్ను మంచంలో పడి తీసుకెళ్ళొద్దు, అందరితో మాట్లాడుతూ వెళ్ళిపోవాలి, నీ పాదాల దగ్గర తీసుకోమని చెప్పాలంటే అది నువ్వు అడగాల్సిన అవసరం లేదా అంటాడు. అడగండి, అమ్మాయి నా అన్నం పెట్టదని మీరే కదా అన్నారు, మరి అడగకపోతే ఎలాగా అంటే అది కూడా జ్ఞాపకం ఉందా నీకు? నీ పాదదాసునైనప్పుడు అన్ని జ్ఞాపకం ఉంటాయి, కాకపోతే బయటికి రాకపోవచ్చు, బయట చెప్పుకోకపోవచ్చు, కానీ అన్నీ జ్ఞాపకం ఉంటాయి స్వామి అని చెప్పింది అనమాట. ఇలాగ జరుగుతూ ఉంటుంది, ఆశీర్వదించాడు, చాలు. అంతకన్నా ఇంకేం అవసరం లేదు నాకు. ధనం అక్కర్లేదు, కోట్లు అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, వెండి అక్కర్లేదు, ఏది అక్కర్లేదు నాకు. టైంకు అంత ప్రసాదం ఉంటే చాలు. ఇంతవరకు నేను నా పని నేను చేసుకోగలుగుతున్నానంటే అంత దయే కదండి, ఏం లేదు. ఈ ఆధ్యాత్మికంలో ఉండేవాళ్ళు చిన్న పెద్ద అని ఎవరు లేరట. అందరికీ నమస్కారం చేయి, అందరికీ చెప్పు, ఇది ఒకటి చెప్పాడు అన్నమాట. ముఖ్యమైన విషయం ఇది. ఆధ్యాత్మికంలో చిన్న పెద్ద అని ఏం లేదు. ఆ పెద్దవాడు చాలా ఇదిగా ఉంది, బలవంతుడు, నేను బలం లేని వాడిని, నేను ఎందుకు నమస్కారం చేయాలని అనుకోకూడదు. నమస్కారం చేయి, వాళ్ళు వస్తే చెప్పు, మాట్లాడు, తప్పేం లేదు. నీకు తెలిసింది నువ్వు చెప్పు, వాళ్ళు చెప్పింది విను. ఎందుకు నువ్వు చెప్తున్నావు అని వాడు అడగరు, ఎందుకు నేను చెప్పకూడదు అని నువ్వు అనుకోవద్దు. నీకు తెలిసింది నువ్వు చెప్పు, వింటే విన్నారు, లేకపోతే లేదు. ఎంత పెద్దవాడైనా ఓ రోజు మళ్ళీ రావాల్సిందే కదా. ఇంతవరకు జీవించి ఎవరు లేరు, ఎవరు ఉండరు. చిరంజీవి చిరస్థాయిగా ఉండేవాడు నేను ఒక్కడిని తప్ప ఎవరు లేరు అంటాడు అనమాట. నేను ఈ ప్రపంచం ఉన్నంత వరకు నేనుంటాను, నేనున్నంత వరకు ప్రపంచం ఉంటుంది.
మరి తర్వాత ఏమవుతుంది అని అడిగాను. ఏమవుతుందిరా దానికదే, అప్పుడు అయ్యేది నీకు ఇప్పుడు ఎట్లా చెప్తాను నేను. మాకు నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అడుగుతుంటే, ప్రశ్నలు అడుగుతుంటే భలేగా అడుగుతావరా అంటాడు వాడు మళ్ళీ ఇంకా మళ్ళీ పైనుంచి. నాకు తెలిసింది అడిగాను స్వామి, అంతకన్నా మరి తర్వాత ఏమవుతుంది ఏం చెప్పని. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పోవాలా ఈ ప్రపంచం పోవాలి అంటే, మరి ఆ తర్వాత కోట్ల సంవత్సరాల తర్వాత ఏం జరిగేది మనకి చెప్తే ఇప్పుడు మనకు ప్రయోజనం ఏమున్నది. నాకేది వద్దంటాను, అందుకొరికే నాకు ఏం చెప్పకు స్వామి అంటాను ఒక్కొక్కసారి. ఏం చెప్పకంటావు అన్నీ అడుగుతూ ఉంటావు అంటాడు. అని నాకు తెలియని అడుగుతాను, తెలియని వాటికి సమాధానం చెప్తే చాలు. ఇంకా ఎన్నో అడగాల్సినవి ఉన్నాయి, అన్నీ మిమ్మల్ని అడగను. ఎందుకు, ఈ ప్రపంచమే చెప్తుంది నాకు. ఏం చేస్తే ఎలా అవుతుంది, ఏం జరిగితే ఎలా అవుతుంది అని చెప్తుంది అన్నమాట. ఇక మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదని చెప్పిన. ఈయన నా మిత్రులు ఆయన మిమ్మల్ని చూడడానికని చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. ఏం చేస్తున్నారు మీరు? జాబ్ చేస్తాను. ఇంతవరకు అంతా బాగుంది, ఇక ముందు కూడా బాగుంటుంది. ఎంతమంది సంతానం? ఒక పాప. పాప పెళ్ళి అయిందా? లేదు, చదువుకుంటా. మీ అల్లుడు కూడా మంచి ఆధ్యాత్మిక దీనిలో ఉన్నవాడే వస్తాడు. మీ ఇంట్లో ఎవరిదో ఆరోగ్యం బాగలేదంటాడు, ఎవరిది? అమ్మకి ఈ మధ్యన ఆపరేషన్ అయింది, స్టంట్ వేశారు, ఆపరేషన్ అయింది. ఆమె కూడా బాగుంటుందిలేండి. మీరు ఇప్పుడు ఆయన నమ్ముకొని కూర్చున్న వాళ్ళకి ఆయన తప్పకుండా సహకారం చేస్తాడు ఆయన. కానీ ఆయన వదిలిపెట్టద్దు. ముఖాలు ఎన్నైనా మార్చగలరు భగవంతుడు, కానీ పాదాలు మారాయట. అందుకొరికే పాదాలే కావాలని అడుగుతారు అన్నాడు. ఎందుకు అని అడుగుతుంటే పాదాలు మారాయి కాబట్టి అడుగుతారు అన్నమాట. వెంకటేశ్వరరావు గారు స్వామి పాదాలు ఏమున్నాయి, సాయిబాబా దగ్గర పాదాలు అవి ఉన్నాయి. పాదాలు అవే, కానీ ముఖాలు మాత్రం మారుతూ ఉంటాయి. ప్రపంచం నడుస్తూ ఉంది. ప్రపంచం నడిచినంత వరకు మనం ఉంటాం. మనం ఉన్నంత వరకే ఆయన ఆరాధిస్తాం, అంతవరకే ఆయన మనకు సహకారం చేస్తాడు. ఇంకా తర్వాత చేసేది ఏముంది. కానీ ఇప్పుడే 10 మందికి భోజనం పెట్టాలి. చాలు అనేది ఒకటే, భోజనం ఒకటే చాలు అనేది. ఇంకా ఈ ప్రపంచంలో చాలు అనేది ఏది లేదు. అందుకొరికే నువ్వు ₹1,00,000 ఇస్తే ఇంకొక 1,00,000 ఎందుకు ఇవ్వలేదు అనుకుంటాడు వాడు. ఒక జత బట్టలు ఇస్తే ఇంకో జత ఎందుకు ఇవ్వలేదు అనుకుంటాడు. కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత ఏమంటాడు, చాలా ఇంకా నేను తినలేని వద్దు చాలా అంటాడు. ఒక చాలు అనేది అన్నం ఒకటి. కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక 10 మందికి అన్నం పెడుతూ ఉండండి చాలు. అంతకన్నా ఇంకా మీకు చేయగలిగేది ఏం లేదు. బాగుంటుంది, అంతా బాగుంటుంది లేండి. ఆలోచించకండి, ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు. అంతా బాగుంటుంది నాన్న, ఏమీ ఆలోచనక్కర్లేదు, ఏమి ఆలోచించకండి. భగవంతుని పాదాలు మాత్రం వదలకండి. ఆయన పాదాలు పక్కడు సత్యంగానే ఎలా వదిలిపెట్టకుండా ఉన్నారో అలా ఆయన్ని కాపాడుతుంటాడు అన్నమాట. మంత్రం మాత్రం చేసుకుంటూ ఉంటాడు. నీకు ఎప్పుడు ఎలా ఏం అనిపిస్తుందో నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ బాబు దగ్గర తీసేసుకొని నాకు ఫోన్ చేసి చెప్పండి, ఇలా ఉంది ఇలా ఉంది. గురువారం నాడు మాత్రమే చెప్పాలి. ఎప్పుడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు చెప్పండి. సాయంకాలం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఆ టైంలలో ఫోన్ చేయండి. ఒకటే, ఆయన పాదాలు పట్టుకొని ఉండడమే. ఆయన పాదాలే కావాలి, కానీ ఆయన ముఖాలు మనకు అక్కర్లేదు. ముఖాలు ఎన్నైనా మార్చగలడు భగవంతుడు, కానీ పాదాలు మాత్రం మారాయట. అందువరకే ఏం చెప్పారు, రాధమ్మ కూడా ఏం చెప్పింది, ఆయన పాదాలను ఎప్పుడైనా చూసారా అని. రాధా పాదాలను ఎప్పుడైనా చూసారా మీరు? ఎందుకంటే పాదాలు మారే వాళ్ళే, ముఖాలు మాత్రం మారుస్తుంటారు. ఎన్నో లక్ష్మీనరసింహ అని, అదని ఇదని, ఈ పేర్లని ఆ పని అని ఎన్నెన్నెన్నో పేర్లు ఉన్నాయన్నమాట. ఎన్ని పేర్లు పెట్టుకున్నా అంతా ఒకటే, శక్తి ఒకటే. ఆరాధనలు వేరు, వాటి ప్రసాదాలు వేరు. ఎందుకు మరి ప్రసాదాలు వేరు అంటే ఆ మూర్తికి ఆ ప్రసాదమే కావాలన్నమాట. అందుకు ప్రసాదాలు మారుస్తారు. అంతకన్నా ప్రసాదాలు కూడా మారాల్సిన అవసరం లేదు. భగవంతుడి పాదాలు పెట్టుకున్న వాడికి ఏది అవసరం లేదండి. ఒకటే, ఆయన్ని ఆరాధించడమే కావాలి మనకి. ఆయన ఆరాధించడం ఎందుకు, మన కర్మ ఫలాన్ని కొంచెం తగ్గించడానికి. అంతకన్నా వేరే ఏం లేదు. మనం ఆరాధిస్తున్నాం, మన పనులు కాలేదు, మనకి ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని అనుకుంటాం. అడిగింది అసలు ఇవ్వని అన్నాడు ఆయన. నువ్వు అడగందే ఇస్తాను. నీకు ఏదైతే తర్వాత నీకు మంచి ఉంటుందో, మంచి జరుగుతుందో అది మాత్రమే ఇస్తాను. నువ్వు అడిగింది ఇప్పుడు తాత్కాలికంగా బాగుండవచ్చు, తర్వాత మళ్ళీ నువ్వు బాధపడతావు. ప్రయోజనం ఏంటి? అందుకొరికి ఏది అవసరం లేదు.
నా పాదాలు పట్టుకొని ఉన్నావు, ఇంకా నీకు అంతకన్నా చెప్పేది ఏంది రా అన్నాడు అనమాట చాలా స్వామి. ఆ ఒక్క మాట చాలు, ఇంకా నాకు వేరేం అక్కర్లేదు. ఈ మంత్రాన్ని మాత్రం కంపల్సరీ చేసుకొని మీరు కూడా చేసుకుంటూ ఉండండి మీ టైంని బట్టి. ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు ఎప్పుడు టైం దొరికితే, ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటే అప్పుడు చేసుకోవాలి. అదే మనం నిలబెడుతుంది అన్నమాట. ఆ ఒక శక్తే మనం నిలబెడుతుంది. ఆ శక్తి లేకపోతే అశక్తులమే. ఇప్పుడు చూస్తుంది కదా, లేకపోతే ఇద్దరు బట్టి లేవటాల్సి వచ్చేది. దుబ్బాక స్వామి భార్య వచ్చింది మన, చాలా రోజులు అయింది బాబా మిమ్మల్ని చూసేసి, మీరు రమ్మనమంటే రావడం లేదు అంటే, చూస్తున్నావు కదా బిడ్డ ఇలా ఉంది పరిస్థితి, నేను వచ్చి ఇలా ఏం చేయను, మీ ఆయనను తీసేసుకొని పిల్లల్ని తీసుకొని ఒకసారి రా బిడ్డ అని చెప్పింది అనమాట. అప్పుడు చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు నాకు మనస్సు కలిగినప్పుడు వాళ్ళ మీద వాళ్ళు చూడాలి అని అనుకున్నప్పుడు చెప్తాను. వాళ్ళు వచ్చారా మరి రాలేదు అర్థం. దత్తాత్రేయుడి గురించి చెప్పండి గురువుగారు. దత్తాత్రేయుని గురించి మీకు చెప్పాల్సింది కొన్ని రోజుల వరకు కూడా పూర్తి కాదు. దత్తాత్రేయులు ఒకటి ఏంటంటే, అనసూయ మాతకి సంకల్పం కూడా వేరే కలగలేదట. అది తిరుమూర్తుల భార్యకు సంకల్పాలు కలిగినాయి. ఆయన చేసుకుంటే బాగుండేది, ఇన్ని చేసుకుంటే బాగుండేది, అట్లా ఉన్నాయన్నమాట. అందుకొరకే ముగ్గురు వచ్చి కూడా మాకు నగ్నంగా నువ్వు భోజనం పెట్టాలి అని చెప్పంటే మంచిది అన్నది లోపలికి వెళ్ళి భర్తను. ఎందుకంటే భర్తే భగవంతుడు, భర్త ఆశీర్వాదం ఉన్నట్టు అంటే భార్య ఏదైనా చేయగలదు పాతివృత్యంతో అని ముగ్గురిని పిల్లల్ని చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి నాకు బాధ కలుగుతుంది అనమాట. ముగ్గురు పిల్లలు కూడా త్రిమూర్తులకు పాలిచింది ఆమె ఎంత ఆనందం అనుభవించాలి. అంత ఆనందం ప్రపంచంలో ఏది లేదు. త్రిమూర్తులకు అన్నం పెట్టినా కూడా అంత ఆనందం రాదు. అంతంత కష్టంలో పాలిచ్చేసిందంటే నిజంగా ఆమె ఎంత అదృష్టవంతురాలని చెప్పని అనిపించింది అనమాట. వాళ్ళు ముగ్గురు వచ్చినా కూడా మిమ్మల్ని తీసుకెళ్ళమంటే మాకేం తెలియటం లేదమ్మా, మీరే చెప్పాలంటే అప్పుడు ముగ్గురు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా దత్తాత్రేయుడు ఆయన లేని చోటంటూ లేదండి. లోకానికి దత్తుడైపోయాడు అనమాట. ఆయన చేయని పని లేదు, ఆయనతో అవ్వని పని లేదు, ఆయన అన్నీ చేయగలడు. కానీ మనసు ఒకటి లగ్నం చేయాలి. మనసు లగ్నం చేయడం అంటే చాలా కష్టం. ఆయన్ని పట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇక మిగతా దేవతలందరినీ పట్టుకోవచ్చు, కానీ ఆయన్ని పట్టుకోలేము. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, అది తెలియకుండా చేస్తాడనమాట. కానీ అనసూయను అత్రి మహర్షి ఏదైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అంత అదృష్టవంతులు అంటే, అంతకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు ఈ ప్రపంచంలో అని చెప్పచ్చు. అలాంటి దివ్యమైనటువంటి ఒక మూర్తి. ఒక్క దత్తాత్రేయుడిని మనం ఆరాధన చేస్తే ముగ్గురు త్రిమూర్తులను ఆరాధన చేసినట్టు అనమాట. ముగ్గురు ఆయనలోనే ఉన్నారు. అందుకొరికే దత్తుడిని దత్తు తీసుకో, నావాడు దత్తుడు నావాడు అని అనుకో, ఆరాధన చేసుకుంటూ ఉండు. ఎప్పుడు ఆయనే కాపాడుతుంటాడండి. అంతకన్నా ఇంకా వీరు ఏమి లేదు. ఆయన గురించి చెప్పాలంటే కొన్ని రోజులు కూర్చొని చెప్పవచ్చు, కానీ వద్దు. ఇంకా ఇది ఒకటే, ఆయన ఆరాధన ఏదైతుందో కష్టమైన ఆరాధనే, అంత సుఖం కాదు. మిగతా వాళ్ళని ఆరాధన చేసినట్టు కాదు. చాలా ఆరాధన చేసినప్పుడు చాలా కష్టపెడతాడు, కానీ అంత ఆనందాన్ని ఇస్తాడు. అదొకటే మనకు కావాల్సింది. అదొకటే భగవంతుని నిర్ణయం. ఆయన కోరేది కూడా అదే, ఆయన ఇచ్చేది కూడా అదే. నువ్వు ఏ బాధలు పెట్టు, నా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఇచ్చేది మాకు తెలియదు. అది మేము అడిగేది కాదు కూడా. అది కాలేడు ఎవరు అడుగుతాం మనం? మనసును ఏమడుగుతాం? మనసు నువ్వు నీ మనసును కంట్రోల్లో పెట్టుకునే శక్తి నీకే ఇచ్చాను, నువ్వే పెట్టుకోవాలి. చిన్న ఆరాధన చేస్తున్నావు, అటు అమ్మాయి చాలా బాగుంది అని అంటున్నావు, మరి ఇంకేమైంది? నీ మనసు ఎక్కడికి పోయింది? ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయింది. ప్రయోజనం ఏంటి? అది చూసినా అది కూడా నా శక్తి, అది కూడా భగవంతుడి శక్తి అని చెప్పారనేది మనసులోంచి తీసేసి. ఒకసారి ఏమైందంటే, ఒక ముస్లిం లేడీ అనమాట, గులాబీ కలరు, గులాబీ మొహం, అంత చక్కగా ఉందన్నమాట. సరే నాకు ఏమనిపించింది, సరే ఏదో అభిమానం పెరిగిపోతుంది అనమాట. అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను నేను. ఆమె ఏమంది, స్వామి మనం మాట్లాడుకోవడానికి సమయం దొరకడం లేదు,
నేను హైదరాబాద్కి వస్తున్నాను, నేను సికింద్రాబాద్ స్టేషన్కి రండి, మీరు సికింద్రాబాద్ నుంచి నా పెళ్ళి వరకు మాట్లాడుతూ వెళ్ళొచ్చారు. మంచిది అన్నాను నేను. సరిగ్గా బండి సికింద్రాబాద్ స్టేషన్కి వస్తుందనగా నాకు మా గురువుగారు మాకు ఫోన్ చేశారు, ఈ పని కావాలా అని. ఆ పని చేసుకొని వచ్చేవరకు బండి వెళ్ళిపోయి, నా పెళ్ళికి వెళ్ళిపోతే ఆ बात के ऊपर खड़े वाले नहीं चाहिए आपको. वही मैं चाहता हूँ, आप ऐसा बोलना बोल कर ही हमारा गुरु जी का आज्ञा है ये, हमारा कुछ नहीं है. అంటే అంత గురువు మీద నమ్మకం అంటే అలాంటి దాన్ని కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది అనమాట. అందరినీ వదిలిపెట్టేస్తుంది, ఏమీ లేదు, ఇది కాదు ఇది నీది కాదు అంటే అందరిని వదిలిపెట్టేయాలి. కొడుకు లేదు, కోడలు లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, ఎవరు లేరు. వచ్చింది మనం ఒక్కరమే, పోయేది మనం ఒక్కరమే. మనతో ఎవరు రాలేదు, మనతో ఎవరు రారు. అదొకటి. మీరు తప్ప భగవంతుడు ఆశీర్వాదం, భగవంతుడు పాదాలు తప్ప మనతో వచ్చేది ఏది లేదు. అందుకొరకు భగవత్ పాదాలను వదిలిపెట్టద్దు. అదొకటే మనను చిరస్థాయిగా భక్తి నిలుస్తుంది అన్నమాట. భక్తి అంటే ఆ భక్తి కావాలంటాడు. భక్తులు ఎంతోమంది భక్తులు ఉన్నారు. చిట్టలు తీసుకొని వాయించుకుంటూ ఇంటింటికి వెళ్ళి పైసలు అడుకొని బియ్యం అడుకొని తిరిగే వాళ్ళు చాలా. అది భక్తే, అది భక్తి కాదు కానీ అదొక రకం భక్తి. ఆశ లేకుండా ఉండేటువంటి భక్తి కావాలి మనకి. ఆశ అవసరం లేదు. నీతో నేను ఏదైనా కోరుకోవాలి, అది నేను సిద్ధించుకోవాలి అనేది మనసులో ఉండకూడదు. ఏ కోరికతో నా దగ్గరికి రాకు, నన్ను ఆరాధించకు. నిరామయం. 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర ఏ భావం ఉంటుందో ఆ భావంతో నువ్వు నా దగ్గరికి రా. నేను నీకు ఇవ్వాలనుకున్నది ఇస్తాను, వద్దు అనుకున్నది ఇవ్వను. నేను ఇవ్వలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, అంతే. దత్తాత్రేయుడు అంటే చాలా 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 అంటే అంటే దానికి ఎంత చాలా అనేది తెలియదు. ఆయన మించినటువంటి ఒక మూర్తి లేడు అని చెప్పవచ్చు. అంటే త్రిమూర్తులను కించపరుస్తున్నాను కాదు, త్రిమూర్తులే అవతారం అన్నమాట. అది 3 మూర్తులు ఒకే మూర్తిలో 3 ఉన్నారన్నమాట. ఆయన ఒక్కడిని ఆరాధిస్తే 3 ఆరాధించినట్టే. అందుకొరకు ఆరాధన పట్టుకోవాలి. ఈ ఓమని శక్తం చేసుకుంటూ ఉంటే ఆయనే మనకు దర్శనం ఇస్తాడు. ఆయన ఎట్లా ఉన్నాడు, పిచ్చివాడిలాగా ఉన్నాడు. पिछवाड़े अनुకుంటాం మనం. द्वारा है क्या है, इसको दत्तात्रेय बोलते हैं. ऐसे ही रहता है. उनको क्या चाहिए, कुछ भी नहीं है, ना कपड़ा ना ये वो कुछ भी नहीं है सब. दाढ़ी है, बाल है, सब कुछ है. ఒకసారి దువ్వెంతో దువ్వి ఎరగలనుకుంటాను, అలా ఉందన్నమాట తల. గడ్డం కూడా అలాగే ఉంది. మాట్లాడుతుంటే మీసాలు నోట్లోకి పోతాయన్నమాట, అలా ఉంది అని. అక్కడ ఏదో రాయి ఉంటే తీసుకొని కొట్టబోయాడు అనమాట. కొట్టండి స్వామి అన్నాను. అరే తుంబి బద్మాష్ है रे, जैसा गुरु वैसा शिष्य बोला. अरे मैं बदमाश हूँ क्या? अरे आपको नहीं बोल रहा हूँ साहब, मैं जैसा गुरु का आज्ञा रहता शिष्य वैसा रहता बोलकर बोला हूँ. बात को बदलने में भी अच्छा అంటే ఆయన చాలా బాగా. అది ఒకటే ఆనందం అన్నమాట. ఆనందాన్ని అనిపించి నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను. లేకపోతే ఈ ప్రపంచంలో ఏమి లేదు, అంతా భ్రాంతే, ఏది లేదు. అయితే మరి ఎందుకు అలాంటి సందర్భంలో నేను నావాడు అని చెప్పి నేను పిలవాలనుకున్నావు అని అంటే అది మీరు చెప్పింది స్వామి, నేను అనుకున్నది కాదు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. మీరే పంపించారు, మీరే చేశారు, మీరే ఆ సంకల్పం కూడా మీరే కలిగించారు. అందుకొరకే ఆయన్ని కోరుకున్నాను నేను. అంతకన్నా ఇంకేం చేశారు. ఒక తరగతి సిటీకి వెళ్ళి రావాలనుకున్నాను. మళ్ళా మా ఊరితో చెప్పాను, ఆయన ఒక తరగతి సిటీకి తీసుకెళ్ళరా అంటే ఈ పరిస్థితులు ఎలా తీసుకెళ్ళేది అని అన్నాడు. ప్లేన్లో వెళ్ళి ప్లేన్లో వస్తాము. ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, బాబా ఇక్కడ లేడా, ఇక్కడ నువ్వు అనుకుంటే బాబా రాడా, వస్తాడు. కానీ ఆ స్థలాభోగం అనేది చాలా పెద్దదన్నమాట. ఏ స్థలంలో వాళ్ళు విహరించారో ఆ స్థలం యొక్క గొప్పం చాలా పెద్దది. అది చూడాలని తప్ప వేరేది. ఇక్కడ ఉన్న నాకు భగవంతుడు ఆయన కనిపిస్తాడు, ఎక్కడ ఉన్నా కనిపిస్తాడు, వస్తాడు కనిపిస్తాడు. కానీ ఆ స్థలానికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసి వస్తే చాలు చెప్పారన్నమాట. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు? ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళారా? బయట హిమాలయాలు అలా వెళ్ళారా మీరు? వెళ్ళాను. రిషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్ కేదార్నాథ్ అని వెళ్ళాను.
ఏదో ఉంది, అక్కడికి మాత్రం వెళ్ళలేకపోయాను అనమాట. ఎందుకంటే ఎవరు నాకు తోడు లేకపోయాడు, వెళ్ళలేకపోయాను. అదే మన దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది, వయసు తక్కువే, అన్నీ వెళ్ళి వచ్చింది అనమాట. దానికి ఏదో అంటారండి, అది కష్టమైన యాత్ర. మానసరోవరం అండి. మానసరోవరం కరెక్ట్. మానసరోవరం అదొకటి వెళ్ళాలనుకున్నానుగా వెళ్ళలేకపోయాను. ఆత్మకంగా వెళ్ళి చూసి వచ్చారనుకోండి, అది వేరు. డైరెక్ట్గా వెళ్ళడం వేరు. ఆ ఆనందం వేరు, ఈ ఆనందం వేరు. ఆ చూసిన ఆనందం అదే ఉంటుంది, కానీ ఇదంతా ఆనందం ఉండదు. మానసరోవరం, ఆ మానసరోవరం కూడా వెళ్ళొచ్చింది ఆ అమ్మ. నాకు చాలా సంతోషం ఉన్నాయి. ఏదో బట్టలు వెళ్ళి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చినావు బిడ్డ, ఇవన్నీ నేను తీసుకోను వద్దని చెప్పానంటే, మీరు మా తాతయ్య అని పిలుస్తుంది, నా తాతగారులాగా ఉన్నారు, మీరు వద్దంటే ఎలాగా చెప్పానని బలిమి చేసి పెట్టి. దత్తాత్రేయుడి దర్శనాన్ని ఇప్పుడు మనం పొందొచ్చా? ఏం చేస్తే దర్శనం దొరుకుతుంది? ఆరాధన ఇంతకన్నా చేయలేదు, ఆయన జపమే. ఓం రామ్ దత్తాత్రేయాయ నమః, ఓం రామ్ దత్తాత్రేయాయ నమః, ఇదే జపం చేసుకుంటూ ఉండాలి. అది కొన్ని రోజులు అట్లా చేస్తూ ఉంటే అది మనకు సాధ్యమవుతుంది. మనకు సాధ్యమైనంత ఈజీ కాదు అది, చాలా కష్టం. అందుకొరికి వీళ్ళందరితో చెప్తారు, బట్ జపాలు ఎందుకు పోతారు మీరు, చాలా ప్రాణాలు పెట్టుకోండి. అమ్మవారు మీకు ముందు దర్శనం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చింది గురుగారు మీకు? ఫస్ట్ మొట్టమొదట మా అమ్మలాగడే కనిపించింది, అమ్మలాగడే మందిరం నుంచి లోపలి బయటకు వచ్చింది, నేను స్నానం చేస్తుందో చూసింది, నాకు హారతి ఇచ్చేస్తే హారతి తీసుకున్నది చూసింది, తీర్థం ఇచ్చేప్పుడు మాత్రం గాయం. స్వామి తీర్థం ఇచ్చేవాడు, తీర్థం నోట్లో చూసుకున్నారు, మనిషి కనిపించేది కాదు. అమ్మ నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు కదా, ఇంకా నిన్ను చూసేది ఏముంది, నువ్వే నన్ను చూస్తున్నప్పుడు నేను చూసేది ఏముంది మిమ్మల్ని, అమ్మనే మనల్ని చూస్తున్నారు, వీళ్ళంతా మననే చూస్తున్నారు, ఇంకా మనం చూసేది ఏముంది వాళ్ళని, ఏది లేదు. అందుకొరికే నేను దత్తాత్రేయ గారిని కూడా చెప్పాను అనమాట, స్వామి మిమ్మల్ని నేను చూసేది ఏం లేదు, మమ్మల్ని మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని నేనేం చూస్తాను, కానీ మీ ఈ విధంగా ఉంటే మిమ్మల్ని దత్తాత్రేయుడు వాడు ఎవరు అనుకుంటారు? దత్తాత్రేయుడు అంటే 3 ముఖాలు మంచిగా ఉండి కిరీటం పెట్టుకొని మంచి పట్టుబట్టలు వేసుకొని ఉంటారు అని అనుకుంటారు, కానీ ఇలా ఎవరు అనుకుంటారు స్వామి అంటే? అలా ఉండకూడదు. ఇదే మన జీవితం, ఇదే మనం ఉండేటువంటి ఒక తీరి, ఇదే ప్రజలని అభివృద్ధి చేసేటువంటి ఒక మార్గం. ఇవేవో చెప్తాడు. మొన్న వచ్చిన వాళ్ళలో కొద్దిగా పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సాల్వ తీసుకొచ్చి కప్పేసేసి పక్కన కూర్చొని ఏమేమో అడుగుతుంటే, అమ్మాయి ఇప్పుడు అడిగే సమయం కాదు ఇది, ఈ సమయంలో ఎవరికి ఏం చెప్పలేము, మీరు నా వాళ్ళు కాబట్టి నా దగ్గరకు వచ్చారు చాలు, అంతకన్నా ఇంకా నాకేం అక్కర్లేదు. నడుస్తూ ఉంది సత్యం గారు. నిజమైనటువంటి ఒక భగవంతుడు చెప్పేది అదొకటే, ఆశ్రమాలు కట్టుకోండి, మీరు కొన్ని కోట్లు సంపాదించి లోపలి పెట్టుకోమని చెప్పి ఏ భగవంతుడు చెప్పడు, అది నీ నిర్ణయం, పెట్టుకో, నీతో ఏది వస్తుంది, ఏం ప్రయోజనం మరి పెట్టుకొని. నాకు పెద్ద పెద్ద స్వాములు ఉన్నారండి, స్వాముల వారిని అంటే వాళ్ళకు నమస్కారం చేస్తాను, తప్పు లేదు, కానీ వాళ్ళ పనులు నాకు నచ్చాయండి. నేను అనేది అంటే హత్యగా దాంతో చెప్పినే కానీ దిక్కనే కాయ అన్నట్టుగా ఏనుగ పళ్ళు తినేవి కాదట, కనిపించేదట, అట్లా ఆ విధంగా ఉండొద్దు అంటాను. మీరు అనుభవించండి, తప్పులేదు దానిలో. అనుభవించడానికి ఈ ప్రపంచం సృష్టించండి ఆయన అందానికి భ్రమించి మీరు పోతే పొంది, కానీ లోకల్లో అందరినీ ఆ విధంగా తీసుకురాకండి. అప్పుడు అదే స్వామి బెంగళూరులో ఉంటారు, స్వామి పేర్లు కూడా మర్చిపోయారు. ఆయన దగ్గర ఇద్దరు ఆయన శిష్యులైనట. రెండో వివాహం ఇద్దరికి, ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి రెండో వివాహం. ఇప్పుడు విడిపోయి తల్లిగారింట్లో కూర్చున్నది ఆ అమ్మాయి. అంటే మరి నీ దగ్గర జరిగినటువంటి ఒక వివాహమే, నువ్వు చేసిన వివాహమే, వాళ్ళిద్దరూ నీ శిష్యులే, మరి ఇప్పుడు ఏమిటి సమాచారం? నన్ను అడిగితే, అమ్మ మేమేం చేయలేము, ఆయన్ని అడగండి, ఆయన్ని పట్టుకుంటే ఆయనే చేస్తాడని చెప్తున్నాడు. ఆయన లోపలికి పోయి మాట్లాడడానికి కూడా ఆమెకు సమయం, బయట వీళ్ళకి సమయం ఇయ్యేదట. మరి ఎలా ఇస్తారు? వాళ్ళు ఆయన చెప్పగలిగే శక్తి ఉండాలి కదా. చెప్పగలిగే శక్తి ఉన్నప్పుడే లోపలికి వచ్చినా బయట ఉన్నా ఎవరున్నా కూడా, ఆయన బయటకు వచ్చినా మనం లోపలికి వెళ్ళినా రెండు ఒకటే. ఆ శక్తి ఎప్పుడైతే లేదో రెండు లేవు.
ప్రయత్నం చేయండి, చూద్దాం తర్వాత అని చెప్పింది అనమాట. ఏడ్చేసింది మా అబ్బాయి తల్లి. ఇలాగండి వాడికి రెండోది వివాహం, ఏదో మంచి అమ్మాయి పర్వాలేదు, ఆయన భక్తురాలి అని చెప్పని అనుకున్నాము, ఇలా జరిగిందండి అని చెప్పారంటే, అమ్మా మీరు ఏడవద్దు, ఇదంతా కర్మఫలం, వాడి కర్మఫలం అలా ఉంటే మీరేం చేయగలరు, మీరు ఉన్నది పెద్ద స్వామి దగ్గర, అది మాబోటి చిన్నవాళ్ళు చెప్పేది కాదు, చెప్పలేము, కానీ అక్కడ కాకపోతే ఇప్పుడు చూద్దాం ఆలోచిద్దామని చెప్పింది అనమాట. సినీ ఫీల్డ్లో కూడా చాలామంది నన్ను ప్రయత్నం చేశారు, కానీ ఎవరికి, కానీ మంత్రిపురాలే, ఆమె మంత్రాలు వచ్చు. ఒక డైరెక్టర్ పెద్ద కోటీశ్వరుడు, కొన్ని కోట్లు ఉన్నాయి, వాడి దగ్గర ఎప్పుడూ నలుగురు మాంత్రికులు ఉంటారనమాట. వాడు మాంత్రికుడే, ఇంకా నలుగురు మాంత్రికులను పెట్టుకున్నాడు. అలాంటి వాడు ఆమె మీద ప్రయోగం చేసేసి ఆమెను వశం చేసుకున్నాడు. వశం చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎంత బాధ పెట్టాయటంటే, ఆమెతో ఒక్కసారే నాతో మాట్లాడడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరికి, ఎందుకంటే వెళ్తే మనకు సూట్ కావాలి, ఆటోలో వెళ్తే గౌరవం ఉండదు, కారు కావాలి, కారు ఎక్కడి నుంచి వస్తుంది, మనకు సూట్లు ఎక్కడి నుంచి వస్తాయి. నేను సాధారణంగా ఇదిలే ఉండేవాడిని. అట్లాగే మాత్రం 2-3 సార్లు కనిపించింది. ఇక ఈమె ఒకటేసారి ఆమెకు మాట్లాడడం జరిగింది. ఆ మాటల్లో ఏముందంటే, మొట్టమొదటి నన్ను పరీక్ష చేసింది. 2.5 రోజులు మీరు ఉండగలుగుతారా అంది. ఉండలేను అన్నాను. అంటే అర్థం చేసుకున్న దానిలోనే, అంటే ఆమె దూరం ఉందన్నమాట. 2 రోజులు ఉంటే ఇంకా 2 రోజులు పోవాలి కదా అనే దృష్టిలో ఆమె మాట్లాడింది. నేను అట్లా మాట్లాడలేదు, నేను అనుకున్నది వేరు, నా దారి వేరు కదా, దాన్ని బట్టి నేను ఉండలేను అన్నాను. నువ్వు 2.5 సంవత్సరాల తర్వాత నువ్వు నాకు దర్శనం ఇస్తానంటే నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడ ఉండగలుగుతాను, నేను ఆ దృష్టిలో నేను మాట్లాడాను అనమాట. ఓ సామాన్యుడు అనుకొని ఉండగలుగుతారా అనేది, ఉంటారా అనేది, ఉండండి అనేది, అవన్నీ కావాలి. ఉండగలుగుతారా అని అంటే దాని అర్థం ఏమిటి, చాలా దూరం పోతుంది అన్నమాట అది. అట్లా టిఫిన్ తెచ్చినప్పుడు ఆ దూరం ఉన్నదని ఎట్లా అనుకున్నానంటే, టిఫిన్ తెచ్చినప్పుడు ఆ టేబుల్ మీద అక్కడ పెట్టారు, నాకు ఇక్కడ పెట్టారు. అప్పుడు అనుకున్నాను అనమాట, ఓహో ఇదే సమాచారం అని. అంటే అట్లా గారు లింకులో పడక ముందు కనుక నాకు పరిచయం అయితే ఆ లింకులో పడనిచ్చేవాడిని కాదు, చేసేవాడిని. అది బగలాముఖి మంత్రంతోనే ఈమెను వశం చేసుకున్నాడు అని నేను చెప్పానమ్మా. అప్పుడు నువ్వు నాకు ముందు పరిచయం అయ్యి ఉంటే, వారో నేను ఇద్దరిలో 2 ఎవరో ఉండేవాళ్ళం అంటే అప్పుడు తెలుసుకున్నాను అనమాట, ఆయన దగ్గర కూడా శక్తులు ఉన్నాయి అని అప్పుడు ఏడ్చి చెప్పింది అనమాట. నన్ను చాలా బాగా పెట్టాడు బాబా అని. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, మీ మొహం చూస్తేనే నాకు తెలుస్తున్నది అంటే, నా మొహంలో ఏమున్నదని తెలుస్తున్నది అంతే. మీరు ఎంత బాధపడ్డారో, మీరు అక్కడ ఎంత కష్టపడ్డారో అది నాకు తెలుస్తూనే ఉందమ్మా, మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాను. అంటే మళ్ళీ ఒకసారి రండి, మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా, మంచిది అన్నాను. కానీ నేను వరంగల్కి వచ్చేసేసాను. మా అత్తగారు చనిపోయారు, ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఫోన్ చేసిందట ఆమె, అందలేదు. నాకు అక్కడ ఉన్నప్పుడు 5 పిల్లలు అండి, 5 పిల్లలు, భార్యతో ఎక్కడ ఉండేవాడిని. అయితే అక్కడ మాంబళంలో ఒక రౌడీ అన్నమాట, వాడికి ఒక కాలు కుంటి, వాడు అందరినీ బాగా పెట్టేవాడు అనమాట. ఒకసారి నాకు దారిలో ఎదురయ్యాడు, అన్నా అని పిలిచాను, నీకు ఒక కాలు కుంటి, మరి ఇంకో కాలు కూడా కుంటి కావాలనుకుంటున్నావా, లేకపోతే ఏంది చెప్పమన్నాను. అయ్యా మీరున్న తోటికి, మీరున్న స్ట్రీట్కి మా వెళ్ళ ఎవరు రారని చెప్పిండు. 20-25 మంది ఉన్నారు వాడి శిష్యులు, ఎవరు రా. నేను అక్కడ ఉన్నంత వరకు, మామూలు ఉన్నంత వరకు ఎవరు నేనున్న స్ట్రీట్కి వచ్చేవాళ్ళు కాదు. అంత పెద్ద రౌడీయే అక్కడ వశమైపోయాడు అనమాట ఒక్క మాటకు. అంటే బలం కాదు అక్కడ కావాల్సింది, అక్కడ సమయం, నీ నోటి నుంచి వచ్చే మాట బలం ఇస్తుంది, అది శక్తి అన్నమాట. అది ఎవరు స్వామీజీ వచ్చారు ఆయనకి, అక్కడికి అందరూ ఉన్నారు, ఎవరు ఆయన దగ్గరికి పోలేకపోతున్నారు. సరే నేను వెళ్ళి కూర్చొని పాదాలకు నమస్కారం చేసి, నువ్వు పాదాలకు నమస్కారం చేయొద్దన్నాడు. ఎందుకన్నాను, ఎందుకంటే నీకు పాదాలకు నేను నమస్కారం చేయాలి కదా, నాకు నువ్వు చేయొద్దన్నాను. నాకు నువ్వు ఎందుకు చేయాలి, నేను నీకు ఎందుకు చేయకూడదు అంటే, 2 శక్తులు ఒకటే కదా అన్నప్పుడు చేసుకుంటే తప్పేముంది అంటే మాట్లాడలేదన్నమాట. ఇక అక్కడికి 11 రోజులే పూజ చేసింది అందరూ.
అందరూ అక్కడి నుంచి సముద్రంలో వదిలిపెట్టాలని వెళ్ళారనమాట. ఇక ఆయన చెప్పింది ఏంటంటే, నా కారు దగ్గర మీరే ఉండాలి అని అన్నాడు అనమాట. భయపడిపోయాడు. అక్కడ ఇవన్నీ జరుగుతుందేమో చెప్పని భయపడిపోయాడు. ఏం జరగదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, హాయిగా అక్కడ నిమజ్జనం చేసేసి మనం వచ్చేద్దామని చెప్పింది అనమాట. ఇక అట్లానే కారులో ఆయన నిలబడ్డాడు, నన్ను కూర్చోబెట్టారు అనమాట. కానీ అక్కడ కూడా మాంత్రికులు చాలా ఉన్నారండి. ఇక్కడ సముద్రం దగ్గర. ఇక్కడ ఏ సముద్రం? కేరళనా? లేదు, బెంగళూరు దగ్గర ఏదో సమస్య, అది సముద్రం ఎక్కడో ఉందన్నమాట. అది అక్కడ ఉపాసనా పరులు చాలా ఉంటారట. అందుకొరికి అతడు భయపడి నాతో చెప్పారన్నమాట, ఏం భయపడాల్సిన అవసరం, నేను ఉన్నాను కదా, నేను ఉన్నంత వరకు ఏం కాదు, నా తర్వాత ఏమో చెప్పలేను, అంటే మీ తర్వాత ఏం లేదండి అని అన్నాడు. సరే, ఉన్నదో లేదో నాకేం తెలియదు, అది తెలియదు స్వామి అన్నా అనమాట. ఇక అక్కడ నిమజ్జనం చేసేంత వరకు, ఆ నిమజ్జనం చేసేంత వరకు చుట్టూ ఉన్నారు, చుట్టూ కట్టేశారు అనమాట. బంధించారు మొత్తం, అష్టదిగ్బంధనం చేసేసాను అనమాట. నిమజ్జనం చేశాము, వచ్చేసాము అనమాట. వచ్చేసిన తర్వాత కాళ్ళకు వీళ్ళందరి ముందు నమస్కారం చేయొద్దు, మీరు నమస్కారం చేస్తే ఎవరిని అనుకుంటారు, మీరు స్వామీజీ మిమ్మల్ని వాళ్ళందరూ వచ్చారు, అలా చేయకూడదు అన్నాడు. మా నాన్నకు నమస్కారం చేస్తుంటే ఎవరండి వద్దనేది అన్నాడు. నోరు కట్టేశారు. అయితే నేను ఇక్కడికి రాను, నేను వెళ్ళిపోతాను అన్నాను. వెళ్ళొద్దు ఉండండి అన్నాడు అన్నాను. నువ్వు తెల్లవారి భోజనం చేసేసిన తర్వాత ఇక ఆయన అటు వెళ్ళాడు, నాకు నేను వెళ్ళాను. ఇట్లా ఎన్నో జరిగినాయి సత్యం గారు. ఎంతోమందిని కాపాడడం జరిగినాయి. అందరినీ కాపాడిస్తాడు, కానీ నన్ను బాధ పెట్టాడు. వెనకాల నొప్పి 7-8 సంవత్సరాల నుంచి ఉన్నది. ఎక్కువ కూర్చోలేదు, ఎక్కువ కూర్చుంటే మంట వస్తుంది. మరి ఎందుకు దీన్ని తగ్గించలేదు అని చెప్పని అడిగితే ఒకటే మాట చెప్పాను మరి, ఇది తగ్గించేస్తే మళ్ళీ నీకు జన్మ కావాలరా, మళ్ళీ నీకు జన్మ అక్కర్లేదు అనుకుంటున్నాను కదా, నువ్వు భరించు అంతే, అయితే నీకు తెలియకుండానే ఎట్లే పెడతానన్నాడు. కానీ నాకు తెలియవు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పూర్తిగా బలహీనం అయిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వస్తుంది. అంతకుముందేమో 4 రోజులకు 2 మాసాలకు ఒకసారి అట్లా వచ్చి పోయేది. ఇప్పుడు ప్రతిరోజు వస్తూ ఉంటుంది. వచ్చినా నా పని నేనే, దాని పని దాని. అంటే ఇలాంటి వాళ్ళను కూడా బాధపెడుతుందంటే మంత్రశక్తి, అది తప్పదు. అది ఆ మంత్రాన్ని తిరిగి మనం కొట్టలేము. ఎవరు చేశారు ఆ ప్రయోగం తెలుసు నాకు. వాడు కూడా ఏదైనా చేసుకొని 3 సార్లు ఎగరగొట్టేస్తాను. కానీ మా గురువు గారి పాదాల మీద చేయించి చెప్పాను కదా, ఏది ఎవరిని నువ్వు బాధ పెట్టాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరైనా బాధ పెట్టాలంటే అది నీ కర్మఫలాలు అనుకోమన్నాడు. అదే బాట మీద నిలబడ్డాను, ఎవ్వరికి ఏం చేయడం లేదు సత్యం గారు. నాకు అపకారం చేసిన వాళ్ళు కూడా అపకారం చేయలేదు, ఉపకారం చేస్తాను. నీకు ఏదైనా కావాలంటే వాడిని పిలిచి నీకు ఏమైనా కావాలంటే చెప్పరా, కానీ మంచి చేస్తానంటే చేస్తాను, నీకు సహకారం. నువ్వు చెడు చేస్తానంటే మాత్రం నాకు కాదు, నన్ను బాధ పెట్టకని చెప్పిన. వాడు చేసిన వాడు కూడా మంత్రాన్ని మళ్ళీ దాన్ని తీయలేకపోయాడు. వాళ్ళు చేసేంత వరకే వస్తారు, కానీ తీసే శక్తి వాళ్ళ దగ్గర లేదు. నాకు తెలుసురా, నువ్వు చేసినవు, కానీ నువ్వు తీసేయలేవని కూడా నాకు తెలుసు. కానీ ఆయనకి ఎవరికి చేయకురా, ఎందుకంటే నేనేదో ఆయన శక్తి ఉంది, ఆయన శక్తి నన్ను కాపాడుతుంది కాబట్టి ఉంది, కానీ ఎవరికి అలా అపకారం చేయకు. ఉపకారం చేయాలనుకుంటే, లేదంటే ఒక నమస్కారం చేయి, నాతో అవుతుంది, నాతో కాదు అని ఎవరు అడిగితే మొట్టమొదట ఉన్నది నా జీవితం, అది ఆ ఫోటో ఉండేది వాడి మొట్టమొదట నా జీవితం. ఆ తర్వాత 20 సంవత్సరాలు ఆ విధంగా ఉంది. ఇక తర్వాత అదే చెప్పారు 30, 60, 90 అని చెప్పారు. అవును, 40, 60, 90, 60 సంవత్సరాల నుంచి పూర్తిగా మారిపోయింది సత్యం గారు. దుబ్బాక స్వామి ఈయనకి ఎంటికల్లో ఉందో మాత్రం ఎక్కడో ఉందో అని చెప్పని మంగళని పిలిచేసి చేయించాను నేను చెప్పాను. అంత వద్దు అని చెప్పని అప్పటికే కొంత కట్ చేశారు. కట్ చేసినప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట నాకు, ఓహో ఇదా అని. నాకు దేనిలో లేదండి, నా మాత్రం నాలో ఉంది, ఈ ఎంటికల్లో దీనిలో ఏం లేదని చెప్పాను. అందుకొరికే ఆయన భార్యను పంపించాడు పాపం. ఆయన కూడా ఒకసారి రమ్మని ఒకసారి రండి, నాకు నేను వచ్చే పరిస్థితుల్లో లేను, వచ్చి మిమ్మల్ని అందరినీ చూస్తాను, ఎందుకంటే మీరు నా వాళ్ళు కాబట్టి, నా లైన్లో ఉన్నవాళ్ళు కాబట్టి అని చెప్పారు. ఆమెకు కూడా ఫోన్ చేశాడు నిన్న. అయితే బాబా ఎందుకు మీరు మిమ్మల్ని చూడాలనిపించి నేను వచ్చినా ఆయనకు తెలియకుండా అని చెప్పింది అనమాట. అంటే ఆయనకు తెలిసి వచ్చినా తెలియకుండా వచ్చారని నువ్వు అనుకుంటున్నావు, ఆయనకు తెలియకుండా ఎప్పుడు లేదు, అన్నీ తెలుసు ఆయనకి చెప్పారనమాట. తెలుసా ఆయన
తెలుసు. మన గోదావరి పక్కన అవతల బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఒక అమ్మాయిని చూశాను నేను. ఆమె కూడా అట్లాగే ఉంది. అక్కడి నుంచే ఆమె ఆశీర్వదించింది. ఏమీ లేవు, గోదావరి యువతల లేదు, ఆ అవతల ఆమె. అక్కడ మాణికేశ్వరి కూడా దానిలోనే ఉండి స్థితిలో ఉండింది. కానీ ఆమె బట్టలు వేసుకొని సీట్లో కూర్చునేది. అయితే లోపలికి వెళ్తే మళ్ళీ బట్టికి వచ్చేది కాదు. నేను అప్పుడు పాదయాత్ర చేస్తున్నాను, షిరిడి వెళ్తున్నాను అనమాట. అయితే ఆయన చెప్పాడు, పూజారి చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ రాదండి, మళ్ళీ రేపటి వరకు ఉండండి. బాబా వచ్చాడని చెప్పున్నానా చెప్పాను అంతే. బాబా వచ్చారా, పరిగెత్తుకొని వచ్చేసింది బాబా. ఆమె సీటు పక్కనే మళ్ళీ జర్మం అది వేసేసి కూర్చోబెట్టేసేసింది. నాయన నువ్వు వచ్చిన తర్వాత నేను రాకుండా ఊరుకుంటానా, ఎలా రాకుండా ఊరుకుంటాను అనుకున్నావు అన్నాడు. నేను అనుకోలేదమ్మా, మీరు వస్తారనే బాబా వచ్చారని చెప్పమన్నాను, నీకు తెలియాలి కదా అంటే, నాకు తెలియదా నువ్వు వచ్చేది అన్నది అనమాట. నోరు మూసుకున్నాను. అంటే నేను వచ్చేప్పుడే అక్కడ అనుకొని వచ్చేప్పుడే ఆమెకు తెలిసిందట. అప్పుడు అంటే ఆహారం టైం కాబట్టి లోపలికి వెళ్ళింది, ఆహారం తిని వచ్చేసింది అనమాట. కూర్చున్నాను. యాత్ర బాగా జరుగుతుందని చెప్పారు. చాలా అన్నాను. మాణికేశ్వరి ఉన్నది కానీ మాణికేశ్వరితో కలవలేదు. ఆమె ఏదో చెట్ల మీద ఎక్కడెక్కడో ఉండేది అప్పుడు. ఆమెకి వెళ్ళలేదు, ఆమె కలవలేదు. ఇక మా పాదయాత్రలు 20 మంది ఉండేవాళ్ళు పళ్ళకి, అట్లా నడుస్తూ ఉండేది. ఆ పాదయాత్రలు కూడా చాలా బాధపడ్డాను సత్యం గారు. ఎంతోమంది దాన్ని బ్రేక్ చేయాలని చూశారు, ఎక్కడికక్కడిగా కొట్టుతూ వెళ్ళిపోయారు. ఒక్క చోట మాత్రము ఒక్క రోజు ఉండాల్సి వచ్చేసింది నేను. అంటే కొద్దిగా బలమైన శక్తితో కట్టేశారు అనమాట. నేను చెప్పాను, చూడన్నా నేను భగవత్ కార్యానికి వెళ్తున్నాను, నేను చెడు కార్యానికి వెళ్ళలేదు. చెడు కార్యానికి నువ్వున్నావు, చెడు కార్యం కనుక నువ్వు చేస్తే మాత్రం మరి ఏమైపోతావు నువ్వే ఆలోచించమని అంతే. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా దారిలో మళ్ళీ నేను వచ్చేసాను. అంటే ఎవరు చేతబడి చేస్తూ అక్కడ నిలబడ్డారనమాట. నేను రాను, నువ్వే రానున్నాడు అన్నమాట. నువ్వు ఎలా రావో నేను చూస్తానన్నా నడుస్తూ ఉన్నాను, పరిగెత్తుకొని వచ్చానమాట. చెప్పానమాట, ఎందుకు రా చేతబడి చేస్తున్నావు, చేతబడి చేసి నువ్వు సాధించేది ఏమిటి, వాడి దగ్గర డబ్బు తీసుకుంటావు అంతేనా, నీకు ఎంత డబ్బు కావాలి నేను ఇప్పిస్తాను వాడి దగ్గర, నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు అంటే, లేదు స్వామి లేదు వరకు డబ్బు ఆశతో చేస్తున్నానని చెప్పు, నేను సహకారం చేస్తాను నీకు అని చెప్పిన. వాడిని వీలు చేసిన వాడికి 10,000 కావాలంటే వాడికి ఇచ్చేసేయండి అన్న. చేస్తాడు వాడికి ఇచ్చేసేయండి అన్న. అట్లా చేతబడి చేసే వాళ్ళని కూడా కట్టేసేయడం జరిగిందన్నమాట. నేను వెళ్తున్నప్పుడు ఎంతోమంది, ఒకరిద్దరు కాదు, ఒకడేమో ఊర్లో ఉండి ఊర్లోనే చేస్తున్నాడు. ఏ ఊరు, ఆ ఊర్లో ఉండి ఆ ఊరిని పాడు చేస్తున్నాడు వీడి, ఏంటని నాకు ఆశ్చర్యం వేసింది అన్నమాట. చెప్పారు, ఏంది నువ్వు ఎక్కడున్నావు, ఈ ఊర్లోనే, మరి ఆ ఊరిని పాడు చేసుకుంటావా, నువ్వు కూర్చున్న కుర్చీని నాశనం చేసుకుంటావా, ఆ కుర్చీ పోయిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చుంటావు. ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను ఆరాధిస్తున్నారు, పెద్దవాళ్ళని నిన్ను గౌరవిస్తున్నారు, వాళ్ళంతా డబ్బిస్తున్నారు, హాయిగా తింటూ కూర్చున్నావు, అట్లాగే కూర్చో, కానీ ఇవన్నీ చేయకు చెప్పి మళ్ళీ వచ్చేప్పుడు అన్ని బంద్ అయిపోయినాయి. ఇట్లా ఎంతోమందిని బాగు చేయడం జరిగింది సత్యం గారు. ఎవరు చెప్తూ పోతే చాలా 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 ఉన్నాయి. అవి వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు గురుగారి మంత్రాలు అన్నీ? ఉన్నారు కొంతమంది, చెప్పడానికి డబ్బు తీసుకొని చెప్తారు. వాళ్ళు డబ్బు తీసుకునేది వాళ్ళు తినడానికి కాదు, వాళ్ళు ఎక్కడ ఏం చేయాలా, ఎవరికి ఏమి ఇవ్వాలో అది వాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. అట్లా చెప్తుంటారు. ఈ మంత్రాలన్నీ మంచివి కాదు సత్యం గారు. తర్వాత ఎంత వీళ్ళు చేస్తున్నారో అంత బాధపడాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బాధపడితే ఏం ప్రయోజనం ఉన్నది. ఇప్పుడు దశమహావిద్యల్లో బగలాముఖిని పెట్టాలని మీకు ఎవరు చెప్పారు, ఎందుకు పెట్టారు? నేను ట్రైన్లో వెళ్తున్నానండి. ఆయన ట్రైన్లో ఆ చివరిలో ఆయన కూర్చున్నాడు, 10 మంది శిష్యులు కోటీశ్వరులు అనమాట, అంత పక్కన కూర్చున్నారు అనమాట. ఈ చివరిలో నేనున్నాను అన్నాడు. ఆయన శక్తి పడడం తెలుస్తుంది కానీ బగలాముఖి ఉందని తెలిసింది, శక్తి పడడం తెలుస్తుంది. సరే వెళ్ళి నమస్కారం సార్ అన్నాడు. అరే రా అన్నాడు. వెళ్ళారు, కూర్చో, నీకు ఒకటి నాకు ఇవ్వాలనిపిస్తున్నది రా. నేను నిర్వర్తించుకున్నానంటే ఇవ్వండి స్వామి, మరి నిర్వర్తించుకునే శక్తి నాకుందా, నిర్వర్తించుకునే శక్తి నీకుంది కాబట్టి నీకు ఇస్తానంటున్నాను రా. వీళ్ళంతా దానికోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకందరికీ ఇవ్వకండి, నేను ఎందుకు పిలిపిస్తాను నేను అని మంత్రం చెప్పారు. ఆ మంత్రంతోనే మెడ్రాస్ అంతా కూడా నేను ఇది ఊవేసినాను అనమాట. అప్పుడు సినిమా ఫీల్డ్లో
అప్పటి నుంచి ఇక మద్రాసుకి వెళ్ళాడు కాబట్టి నేను మద్రాసుకి వెళ్ళిన తర్వాత ఆ మంత్రం చేసుకుంటే 21 రోజుల్లోనే నాకు దేశీప్యమానంగా అమ్మ దర్శనం ఇచ్చిందనమాట. అమ్మ నాతో మంచి చేయించు, చెడు చేయించకు, చెడుని దూరం చెయ్యి అని నమస్కారం చేసుకుంటాను. ఆనాటి నేను నేటి వరకు చెడునందరినీ దూరం చేశాను, కానీ నేను ఎప్పుడూ ఒకరిని అపకారం చేయలే. అట్లా అనిపిస్తుంది అనమాట. నా పిల్లలు ఎవరి అదృష్టమో ఇది, లేకపోతే ఎవరి చేతుల్లో పడిపోయేవాడిని కదండి. అక్కడ అంతా మేకప్లో ఉంటారు, అంతా చాలా ప్రయత్నం చేసింది కానీ పడలేదు. సమాచారం చెప్పి బయటకు వచ్చేసాను. ఇక దగ్గరనే పడిపోయేవాడినేమో అని అనిపించింది నాకు, ఎందుకంటే ఆమె కూడా మంత్రశక్తి ఉంది. ఆ మంత్రశక్తికి అక్కడ పడిపోయేవాడేమో అనిపించింది అనమాట. మా అమ్మ మా గురువు గారు నన్ను చాలా కాపాడారు, స్వామి సత్యం గారు. వాళ్ళు మా గురువు గారు మా అమ్మ లేకపోతే మాత్రం నేను జీవించే ప్రసక్తి లేదు. గురువుగారి పేరు చెప్పండి. మాలిక్ పాషా అని ఆయన ఆయన తల్లి బలీలతో మాట్లాడేది. ఈ ప్రపంచం అంతా వీళ్ళు కాపాడుకున్నారు కూడా కాదు, 6 వలీలు ఉన్నారనమాట. 6 వలీల్లో 3 వలీలు మాత్రమే నాకు ఇప్పుడు తెలిసింది. నిజాముద్దీన్ ఔలియా, తర్వాత అజ్మీర్లో ఉంది, అజ్మీర్ ఖాజా బందీన వాళ్ళు ఖాజా పేరు. ఆ తర్వాత మన నాగ్పూర్ తాజుద్దీన్ బాబా. వీళ్ళు 3 మాత్రమే నాకు తెలుసు, ఇక మిగతా 3 తెలియదు. తాజుద్దీన్ బాబా మాత్రం ఎంత చేశాడండి నాకు. తెల్లని గడ్డం, తెల్లని తెల్లని బట్టలు వేసుకున్నాడు. అప్పుడే నేను ఒక దాదాపు 2 డిఎస్పీలు, 3 పెద్ద డాక్టర్లు, ఇంకెవరో 5-6 మా రెండో అమ్మాయి మామగారు, 6 ఉన్నారనమాట నా వెంబడి. తెల్లవారింది లేచి బయటకు వచ్చి నిలబడ్డారు. అరే ఆవరే మీరే సాత్ అన్నాడు వచ్చి. తెలుగు సాబ్ అన్నాను. ఇక్కడ నా లెటర్ కనిపిస్తే కాలుతో మట్టి అంటున్నాడు. మట్టి నువ్వు అంటున్నావు కానీ నాకు అనిపించడం లేదు అని నాకు నవ్వు వచ్చింది అనమాట. హస్రే హస్ అంటున్నాడు. అంటే నన్ను అనుకోలేదు నేను. హస్రే హస్తానంటుంటే ఆయన ఏదో అనుకుంటున్నాడే అనుకున్నాను, నన్ను అనుకుంటున్నాడు అనమాట. అది వెళ్ళి అందరూ లెటర్ని వెళ్ళి కడుక్కునేటువంటి నహాలు ఎవరే అన్నాడు. బట్టలు తీసిన మా వాళ్ళందరూ 6 ఇవి పిచ్చివాడు ఉన్నాడు, వాడు పిచ్చివాడితో వచ్చేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తాయట. నేనేం ఆలోచించలేదు. స్నానం చేయమంటే బట్టలు తీసేసి స్నానం చేశాను. స్నానం చేసి నాకు అది ఇలాగ అనిపిస్తుంది అంటే చెరువుల దగ్గర పక్కన హౌజులు ఉంటాయి చూడండి, అలా అనిపిస్తుంది నాకు. వాళ్ళకేమో అలా అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు వేసుకుంటారా చెలువరే అన్నాడు. ఆయన దర్గాకు ముందు ఒక పెద్ద హోటల్ ఉందన్నమాట. ఆ హోటల్లోనే ఆయన ఎప్పుడైనా వచ్చేసి తింటారట. కూర్చొని మేరే లియే పాపడ్ బోల్ రే అన్నాడు. అంటే నేను లోపలికి వెళ్ళి షాప్కి వెళ్ళి పాపడ్ అచ్చా బనానే అని చెప్పి నేను వచ్చేవారు కదా, వెళ్ళిపోయాడు. ఇక నాకు కోపం వచ్చింది, బాగా కలుగుతోంది. నేను నిన్ను దర్గా దగ్గరికి వెళ్ళి నిన్ను దర్శనం ఇవ్వమని అడిగారా? నేను నీ దగ్గరకు వచ్చాను, అంతేగాని దర్శనం ఇవ్వమని అడగలేదు, నేను రమ్మనమని అడగలేదు, నిన్ను పరీక్ష చేయమని అడగలేదు. నువ్వు ఇదంతా ఎందుకు చేసావని చెప్పానని తల కొట్టుకుంటే అరే బాయ్ తెరి సాత్ అయినారే వచ్చి నేను మరి తెరి సాత్ అయినారే అన్నాడు. అంటే మరి ఎందుకు ఇట్లా గ్రైవ్ అయిపోతారు మీరు, ఇట్లా మమ్మల్ని ఎందుకు పరిశీలన చేస్తారు, పరీక్ష బాబా అసలు ఇచ్చాడు అయిపోయాడు. నా మీద కళ్ళు లేవు ఆయనకి, కానీ ఆయన ఉన్న గదికి దర్గాకు ఒక రంధ్రం ఉందన్నమాట. అందులో నుంచి అక్కడ చూస్తూ ఉంటాడు ఈయన. మరి ఏం చూస్తారో ఏం కనబడుతుందో తెలియదు మనకి. వచ్చేవరకు రే జాతాం సాబ్ నై 2-3 రైనా యాపర్ 3 రోజులు నన్ను బోగడుకొని ఇవ్వలేదు, స్నానం చేయని ఇవ్వలేదు. ఆయనతో పాటు ఆయన పెట్టింది, ఆయనతో పాటు తినిపించారనమాట. ఇక ఆఖరి రోజు మరి రైల్వేలో పనిచేస్తారట, ఆయన పెద్ద ఆఫీసర్ అనమాట. ఆయన ఏదో ఫంక్షన్కి వెళ్తూ మంచి డ్రెస్ వేసుకొని వచ్చాడనమాట. వచ్చేసి సాయి బాబా फिर आसे वक्त आके बैठेंगे అన్నాడు. అని ఉంచేశాడనమాట. నన్నేమో ఈ పాడలావరే అన్నాడు అనమాట. ఆయన పాడి బట్టి 5-6 రకాల జర్రాలు వేసి ఇచ్చాడు అనమాట. వాడు నోటి నిండా నెయ్యింది, అంటే పైనుంచి కింద పడింది అనమాట. అంత బయట డ్రస్సు మొత్తం భయం.
అచ్చా సాబ్ అని చెప్పని అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్ మార్చుకొని అన్ని పండ్లు గిడ్లు తీసుకొని అన్నీ తీసేసుకొని మిఠాయిలు అవన్నీ తీసుకొని వచ్చేసేది అన్నమాట. ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసి अरे दीवाना ये सब लाए रे, कौन खाते? खाओ. कितना खाते रे तू? कितना खाता हूँ सब मैं, आप जितना खाया मैं उतना खाता हूँ ना. चलिए मेरे साथ मैं नहीं खाता हूँ रे, मैं भी नहीं खाता हूँ అంటే అంటే ఒకటి ఆయన తీసుకున్నాడు స్వీట్ ఒకటి నా నోట్లో పెట్టాడు. సబ్ లేకే జా కామ్ అవ్వలేదు మరి. ఆయనది 10 సంవత్సరాల క్రితం నుంచి ఒక పని ఉందన్నమాట. ఆ పని నెరవేరింది. 10 సంవత్సరాలు కామ్ హోదా और क्यों आ रहे, काम हो गया, तुम जाओ 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 వాడు బయలుదేరే వరకు వెంబడి పడ్డాడు అనమాట. ఆ తర్వాత అబ్ జావరే 3 రోజులైంది కదా అప్పటికి. అబ్ జావరే అని నమస్కారం పెట్టి బయటకు వచ్చేసాను. ఇంకా ఇంకొక అతను అతని పేరుతో ఉంది. ఆ రోజు శుక్రవారం నమాజ్కి వెళ్ళాలి. స్నానం చేయమంటే స్నానం చేయడం లేదు, లేమంటే లేవడం లేదు ఆయన. నేను గడపల్లో అడుగు పెట్టాను. ఆయా మేరకు బహుత్ అచ్చా ఆద్మీ మేరకు నహానానే కే లియే ఆయా. బట్ట అట్టగట్ట ఉన్నాను అప్పుడు. ఇట్లా బలహీనంగా లేదు. ఎత్తుకొని పోయి అక్కడ నీళ్ళు పెట్టి స్నానం చేసి సబ్బు రాసి స్నానం చేసి అంతా తుడిచేసి మళ్ళీ బట్టలు వేసి కొత్త వేసి చెరో సావాలి బయటకు వచ్చాడు. ఇలా కూర్చుని కంటే లేవలేదు ముసలమ్మ పాపం. చాయ్ బనామన్నాడు అన్నమాట. ఆమె కష్టపడుతూ ఛాయ్ చేసి తీసుకొచ్చింది. ఛాయ్ తాగాడు. నన్ను కూడా తాగమన్నాడు. సరే ఇంకోటి అట్టకట్ట ఉంది. ఆమె చూస్తే ఛాయ్ బనామకి నక్కు అంటున్నాడు. అక్కడ లేవలేని ఆమెకేమో ఛాయ్ చేయమన్నాడు. అట్టకట్ట ఉన్నదానికేమో వద్దన్నాడు. నై అబ్ జానా ఆయం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మీరు వెళ్ళి చుట్టాలు ఆవరే అన్నాడు. ఇదే సమాచారం నాకు తెలుసు కదా. అరే తుమ్ భీ బద్మాష్ హై రే, जिसके साथ रहे तो वैसा ही बनना पड़ता ना बाबा. मैं भी बदमाश बोले, आपको नहीं बोले बाबा, जैसा करने का है वैसा कराते आप लोग, वो सब मालूम है मेरे को. अच्छा बेटा आ जाओ, काम होगा तुम्हारा, काम हो जाता, आ जाओ. అప్పుడు ఆశీర్వదించి అదే మొదలు ఆశీర్వదిస్తే లేదు చుట్ట తెమ్మనమని గడిపోయిపోవాలి. మళ్ళీ వీళ్ళు కనిపించలేదని మనం అక్కడ ఏడవాలి. ఇదంతా నాకు తెలిసి ఉండి కేసింది. తెలియకపోతే అట్లాగే ఉంటుందండి. పీర్ నజ్ముద్దీన్ జీలానీ అని బంగ్లాదేశ్ నుంచి వస్తారనమాట గురువు గారు. 40,000 మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. నేను హైదరాబాద్కి వచ్చేసాను. అప్పుడు ఏ పని మీదనే వచ్చాను అన్నమాట. మళ్ళీ 10:30కు నాకు ఎక్కడికో ట్రైన్కు రిజర్వేషన్ అండి టికెట్. సరే 7:30కి వచ్చి కూర్చున్నాను. 8 గంటల వరకు ఛాయ్ తీసుకొని వెళ్తున్నాను అన్నమాట లోపలికి. అమ్మ एक बात है, बाप से बोलना, बाबा से बोला कि दिखा आपको देखने के लिए एक बच्चा है आके बैठा है. अब कहाँ उठता बेटा, उठने से 1 बजता 2 बजता చెప్తున్నాము. ఇవి చెప్పాను నాకు తెలుసు కదా అని వచ్చి కూర్చొని దృష్టి కింద వేసుకొని కూర్చొని మా గురువు గారి లంకించేసినాం. अरे बैठ रहे भाई, क्या बोला हो, तुम्हारे साथ आता, तुम्हारे पास आके तुमको देखता, तुम्हारे को आशीर्वाद देता, तो वही वैसा बैठो रे అన్నాడు. ఒక అరగంటలోనే ఆ ఛాయ్ కప్పు తీసుకొని వచ్చేసాడు. శాస్త్రంలో పోసి లేలేవరా అన్నాడు. నాకు కాళ్ళు ఎదురు వణుకుతున్నాయి. ఆమె ఆ ముసలమ్మ చెప్పింది ఏంటి, ఇక్కడ జరిగేది ఏమిటి అని చెప్పని అనిపించింది అనమాట. అంటే ఇక మరి చల్లారిపోయినా అనుకున్నాడో ఏమో అనుకున్నాడు. ఏం చేసి శాస్త్రం తను తీసేసుకొని మళ్ళీ కప్పిచ్చాడు. ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం కాదు కదా, కరిచాలనం చేసింది కూడా ఎవరు చూడేట ఈ 40,000 మందిలో. పెద్ద పెద్ద నవాబులు ఉన్నారు అక్కడ. తుమారా గురువుకు హమారా సలాం బోలో అన్నాడు. అచ్చా సాబ్ అన్నాను. ఇక మా గురువు గారి దగ్గరికి కోపంగా వెళ్ళాను నేను. కోపంగా వెళ్ళి, ఎందుకండి మా ఇళ్ళతో మాతో ఆడుతున్నారు మీరు, మేము పిచ్చి వాళ్ళము కాబట్టి మీ దగ్గరికి రాగలిగాం మేము అంటే, वही रे हम लोगों को लिंक वही रे అన్నాడు అన్నమాట. అప్పుడు అర్థమైంది అన్నమాట. ఈయన పెద్ద పెద్దవాడు కూడా ఈయనకున్నారు అని. కానీ ఆయన చూస్తే ఎంతమంది ఉన్నారని మనం అనుకోలేము. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడేదంటే మాటలతో పని కాదు కదా. అది త్వరే గురూజీకు బచారే తుమ్ అన్నాడు. నాకు నవ్వుతుంది. ఏమంటున్నారు, మా గురువు గారి దగ్గర ఏదో నేర్చుకోవాలని చేసి ఆయన రక్షించేసే శక్తి నాకెక్కడంటే తుమ్మి ఆకే పోతారే అంది. ఎవరో ఒక 5-6 డాక్టర్లు మొత్తం 2 లక్షల రూపాయలు చేసుకొని ఒక మంత్రవాళ్ళని పంపించిండ్రు ఎగరగొట్టాలని.
ఈయనకు ముందే తెలిసింది అన్నమాట. అది 3 दिन तुम मेरे साथ रहना रे అన్నారు. మంచిది అన్నాను. 10 గంటలకల్లా శ్మశానం తీసుకుపోతే గిరిగీసేవాడు, అందులో కూర్చునేవాళ్ళం. ఆ 3 శక్తులను పంపించారండి వాళ్ళు. నిజంగా వాళ్ళకి అసలు కాళ్ళు చేతులు కాదు, మనం పడిపోతాం. అలాంటి 2 మాట్లాడి పంపించారు. 3వ ఒక ఆడ మనిషి అన్నమాట వచ్చింది. కాదు तुम्हारा गुरुजी అన్నాను. क्या हो रहा बोलो, आप कोई भी पूछे तो हम देने के लिए तैयार है అన్నాను. तुम देते मेरे को, हाँ तुम क्या देते रे అని ఆమె చూపించింది అన్నమాట. గంటల శక్తి అన్నమాట అది. ఆ గంటల శబ్దానికే మనం అవుట్ అయిపోతాం. అసలు చూపెట్టి ఒక అరగంట ప్రయత్నం చేసింది, కానీ ఆయన బయటికి రాలేదు, ఇది లోపలికి రాలేదు. అయితే జాకే ఆతా ఉండేదన్న, జాకే అవన్నాను. పిరాకే हम सर झुकाना क्या అన్నది అన్నమాట. అంటే ఏందా ఇట్లా అన్నది, మనం మరి గౌరవంగా మర్యాదగా మాట్లాడితే ఇట్లా ఉన్నది అనుకున్నా. మా గురువుగారి దగ్గరికి పోయి జాకే అవ్వాలంటే మంచిది అనాలి, కానీ జాకే అవ్వాలి నువ్వంటావా, నువ్వు రా మళ్ళీ రా అంటే వస్తుంది అనుకున్నావా అది అని చెప్పాను. నాకు తెలియదు స్వామి, ఎందుకు గౌరవంగా ఇక్కడ మాట అంటాను. సరే రండి మీరు అంటాం మేము, అలా నేనంటే ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు రమ్మనమనకూడదురా, వీళ్ళు దుస్తులు. అది అక్కడ వాడు 2 ఎనుపతులను 3 మేకలను పెట్టి ఉంటాడు వాడు. అది వస్తే తినకుండా వెళ్ళదట ఆ శక్తి. అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళే వల్ల వాడు పెట్టిన 3 తినేసి వాడు వెళ్ళిపోయిందన్న. ఇక తెల్లవారి మా గురువు గారు నేను వస్తున్నాం. ఆ 2 వచ్చి మా గురువు గారి పాదం మీద పడ్డారు. మాఫ్ కర్నా సాబ్, ऐसा ऐसा है कि डॉक्टर लोग ऐसा करिए ऐसा करे आप हम नहीं जानते ना, उसके लिए माफ़ करना है. माफ़ करने की कोई ज़रूरत नहीं है, तुम्हारा काम वही है, उसके लिए वो लोग तुमको बुला है. आइंदा ऐसा काम कभी करना नहीं है. చెప్పి వాళ్ళ మంచిగా చెప్పి పంపించేది. వెళ్ళేవారు కదా మా గురువు గారు తల్లి గారు. क्या रे मैं बोल रहा ठीक हो गया, మరి గురువు जी को तुम्हें बचाना बोलकर बोला ना. అంటే అప్పుడు అర్థమైంది అన్నమాట. అంటే ఆయన వెంబడి ఉండడం కూడా ఆయన కాపాడడం అన్నట్టు. దాంట్లో అంతే కదా మరి. ఎందుకంటే ఆయన డైరెక్టర్ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పాలంటే మరి శక్తి గలవాడు కావాలి. అంటే ఆయన శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి అక్కడ నిలబెట్టాడు నన్ను. ఈ గీత దాటి మాత్రం బయటికి వెళ్ళొద్దన్నాడు. ఇప్పుడు మాట్లాడిపోతుంటే మాటనే బంద్ చేసి రాకుండా ఆపేశారంట కదా మీరు. అవును, అక్కడ నీళ్ళు కూడా వాడప దగ్గర నీళ్ళు కూడా తేలి పెట్టి చూపెట్టింది అన్నమాట. నీళ్ళు అక్కడ ఉన్నాయి. ఆ నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ మొట్టమొదట ఇక్కడ భక్తులే లేరు అని చెప్పినటువంటి ఒక వ్యక్తి మనకు అందుకొరకే త్యాగయ్య గారు చెప్పారు, ఎందరో మహానుభావులు అందరికి వందనములని. అందుకొరకే చెప్పారు ఆయన, ఎక్కడో ఉన్నారు లేరని కాదు, భక్తులు ఉన్నారు, భక్తులు ఉండబట్టే నన్ను ఇక్కడికి పంపించాడు ఆయన అని చెప్పిన. నేను మా అమ్మతో అదొకటే చెప్పాను, అమ్మ నేనేం చేయను, నాకేం తెలియదు. ఆయన అనే మాటలు అయితే నేను బాధపడ్డాను. మీ పాదదాసులో మేము ఉండగా ఎవరు లేరు అని ఆయన అనుకోవడం తప్పు అని చెప్పాను. ఆమెకి ఏం శిక్ష ఇస్తావో ఇవ్వమని చెప్పానన్నాను. వాక్కు బంద్ చేసింది. నీళ్ళు పెట్టి చూపెట్టినాను మాకు నీళ్ళు ఇవ్వమని. ఆ నీళ్ళు తాగిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదటికి వచ్చేసి అందరికీ నమస్కారాలు, ఎవరు ఏమనుకోవద్దు, పొరపాటు మాట్లాడినాను అంటే పొరపాటు చేయొద్దు నాన్న, పొరపాటు చేయొద్దు, తర్వాత మాఫీ అడగొద్దు. నువ్వు ఇంత శక్తిపరుడు ఇక్కడ ఏదో ప్రచారం చేయాలని చెప్పాలని వచ్చిన వాడికి నువ్వు ఆ మాట మాట్లాడకూడదు. ఎప్పుడు చెడు మాట మాట్లాడకూడదు. నేను అనేది మంచి మాట్లాడు, మంచి చెప్పు. ఇక్కడ భక్తులు నా శిష్యులు అవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్పు, తప్పులేదు. ఎవరైనా నీ శిష్యులు కావాలంటే నీ శిష్యులు అవుతారు, దానికి ఏముంది. నువ్వు డబ్బు గలవాడివి, నువ్వు డబ్బు 10,000 ఇచ్చారా కూడా శిష్యుడు చేసుకో. కానీ ఎప్పుడు ఎవరిని నిందించకూడదని చెప్పడం జరిగింది అన్నమాట. ఇలా చాలా జరిగింది. సత్యం చేతబడి ప్రయోగం చేస్తే దాని నుంచి ఎలా బయటపడాలి గురువుగారు? ఎలాగంటే అది అనుభవం మీద తెలుస్తుంది. అది ప్రయోగం చేసినప్పుడు మనలో అన్నీ చేంజ్ అయిపోతాయి అన్నమాట. మోహం చేంజ్ అయిపోతుంది, ఆలోచనలన్నీ చేంజ్ అయిపోతాయి, అంతా గందరగోళంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎవరో ప్రయోగంలో ఉన్నారు అని చెప్పారంటే అప్పుడు అనిపిస్తుంది. అన్ని సూచనలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట.
అందుకొరకే మేము ఎవరు తెలుగు పోము, ఎవరు బాగా తెలుగు వచ్చినా మేము వదిలిపెట్టాం అంతే. అప్పుడు పాదయాత్రలో పాండురంగ స్వామి ఉన్నాడు కదా పండరీపురం, అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను. స్వామికి వేసినటువంటి ఒక మన తులసి బాల తీసుకొచ్చేసి ఇంకా మెట్టి ఎక్కలేదు, నేను మెడలో వేశాడు అనమాట. నిజంగా ఎంత ఆనందం అనిపించింది అంటే మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయేంత ఆనందం అనిపించింది. స్వామి నీ పాదాలు పట్టుకొని నిన్ను ఆరాధించేటువంటి ఒక భక్తులు ఇలాంటి గౌరవాన్ని మీరు ఎందుకు ఇస్తే మమ్మల్ని మరవకుండా చేశారు, మిమ్మల్ని మరవకుండా చేస్తున్నారు స్వామి అని చెప్పానని కళ్ళంటే నాకు నీళ్ళు గారిని అనమాట. ఆయన ఆజ్ఞ ప్రకారమే మీకు ఏ అవ్వాలన్నారు. మీ తర్వాత ఈ మంత్రాలన్నీ ఎవరికి ఇస్తారు? ఎవరికి? మీ తర్వాత ఆయన ఆజ్ఞ ఎవరికి ఉంటే వాళ్ళకే. నా నిర్ణయం ఏం లేదు. ఆయన ఎప్పుడు తీసుకొచ్చేసి చేస్తే అప్పుడు ఆయన చెప్పండి మినహా మేము ఒక్క అక్షరం కూడా చెప్పాం కదా. కాపాడేది ఆయనే కదా, అందుకొరికి ఆయనే చెప్తాడు అనమాట. ఇప్పుడు ఇంతవరకు ఎవరికి ఆర్డర్ ఇవ్వలే, ఎవరికి చెప్పమని ఆజ్ఞ ఇవ్వలే. మరి ఇలాగే తీసుకెళ్ళిపోతాడో ఎవరికైనా ఇప్పిస్తాడో ఆయనకు చేశాడు వాడు. కానీ ఎవరు భరించలేదు సత్యం గారు, చాలా కష్టం. మరి ఎలా మీరు అడిగారా అక్కడ మనకున్నటువంటి ఆశ్రమం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, ఎలాగా అవ్వాలని నాకు ఆయన టైం ఉంది అంటున్నాడు. ఇంకా ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆగిపోయింది కదా, ఇంకా టైం ఉన్నది అంటాడు. సరే అక్కడ ఏదో ఇక్కడ పని చేసుకొని ఉండండి తినండి అని కూర్చున్న వాళ్ళు అక్కడ భీష్మించి కూర్చున్నారు అక్కడ అనమాట. ఇప్పుడు అది ఉన్నది అనమాట. వాళ్ళని పంపించేయాలి, వాళ్ళని పంపించేసేవారు, వీళ్ళు పని స్టార్ట్ కాదు. అయితే ఇంకొక అతను రవి కిషోర్ అని ఈ మందిరాల మీద పెద్దవాడట. ఇక్కడ పవన్ కుమార్ అని ఆయన కూడా 3 శక్తులు ఉన్నాయట ఆయన దగ్గర. ఆయనను రవికిషోర్ నా దగ్గరకు వచ్చింది. ఇక్కడికి వచ్చి పాద నమస్కారం చేస్తే నేను చెప్పిన పాద నమస్కారం నాకు చేసి ఇంకెవరికి చేయొద్దు, ఎందుకంటే నీ దగ్గర కూడా మీరు శక్తులు ఉన్నాయి, చిన్నయో పెద్దయో, పెద్ద చిన్న అనేది శక్తి ఒక్కటే, అలా చేయకూడదు నాన్న. కానీ దూరం నుంచే నమస్కారం చేయాలి, ఈడీ చేసుకోవచ్చు పర్వాలేదు. ఎందుకంటే ఆయన కిషోర్ ఆయన మందిరాల మీద పెద్దవాడు అవ్వచ్చు అని అన్నాడు. నేను వచ్చిన తర్వాత వెళ్దామండి మందిరానికి వెళ్ళి అసలు వాళ్ళ సమాచారం ఏంటో తెలుసుకున్నాము, పంపించేద్దాం వాళ్ళు అన్నాడు. మంచిది అన్నాను. ఆయన కూడా ఏదో మొక్కు ఉందని చెప్పని అటు వెళ్ళాడు అనమాట. మొన్న ఫోన్ చేసిన ఈయన వస్తారన్నారు కానీ ఈయన రాలేదు. మరి 3 శక్తులు ఉన్నాయి కదా, ఆయన శిష్యులు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. నా భార్య నేను ఇద్దరు వస్తామండి అని అన్నాడు. మంచిది అన్నాను. అని ఆయన ఒక్కడే రాలేదు, మిగతా వాళ్ళందరూ వచ్చేసాడు అనమాట. దాదాపు 100-120 మంది వచ్చి 50 మంది అయినా వస్తారన్నా అని అడిగింది మావాడు. నేను చెప్పలేను రా, 50 మంది వస్తాయి, 5 వస్తారు, 50 మంది వస్తారు, 150 మంది వస్తారు, చెప్పలేను అన్నాను. అనుకుంటా వస్తూనే ఉన్నారు అనమాట. చైతన్య గారని ఆయన శిష్య బృందంలో ఒక అమ్మ డాక్టర్ అనమాట. స్వర్ణ పుష్పమని ఏదో పేపర్ పెట్టింది ఆమె. ఆమె ఉపాసకురాలట. ఆ చైతన్య గారు తీసుకొచ్చారు ఉపాసకురాలండి. వచ్చి నాతో ఒక అరగంట కూర్చున్నారు అనమాట. ఇంతసేపు కూర్చోబెట్టుకుంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోతారన్నారు మా బాబు. అంటే కాదా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా కట్ చేస్తా మనం తప్పు కదా. అంటే ఎవరో ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొచ్చి ఆంజనేయ స్వామిని ఇప్పించినట్టుగా మిమ్మల్ని సరిగా మిమ్మల్ని ఇప్పించారు మాకు అని చెప్పారు అనమాట. అమ్మా ఆయన ఎక్కడ నేను ఎక్కడ తల్లి, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి, నాకు తెలిసింది చెప్తాను అని చెప్పారు అనమాట. మీ ఎత్తు ఎంత ఉందో ఎవరికి తెలియట్లేదు, అది ఎలా దాన్ని పట్టుకోవాలి. ఈ ధనం ఒకరికి తెలిసేది కాదు సత్యం గారు. ఈ ధనం తెలిసే బావాడు కూడా ఇలా మాట్లాడాడు. ఏదో వాడికి కూడా తెలియదు. అది తెలియకనే ఆ దుబ్బాక స్వామి దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే కడవల్లో అడుగు పెట్టడంతో ఆయన సింహాసనం మీద లేచి వచ్చి విగ్రహం కావాల్చుకున్నాడు. పాదపూజ చేశాడు. నువ్వు పాదపూజ చేయొద్దు, ఎలా నీకు పాదపూజ చేయడానికి వీళ్ళందరూ వస్తారు, వీళ్ళు 20-30 కార్లు వస్తుంటాయి, 50-60 మంది జనబొట్టు ఉంటారు. అంటే మా నాన్నగారు చేస్తుంటే ఎవరు వద్దంటారు, వీళ్ళంతా నోరు బంద్ చేస్తున్నారు నాది. అట్లా వద్దు చేయొద్దు అని చెప్పని దాని మీద ఒక 10 నిమిషాలు చెప్పడం జరిగింది. పాదపూజ అనేది మామూలు మాట కాదు. పాదపూజ ఎవరైతే లోపల ఇద్దరు ఒకటిగా ఉన్నారో తెలుసుకోవడానికి, ఇతరులకు తెలుసుకోవడానికి చెప్తారు. అంతకన్నా ఇంకా వేరే ఏం లేదని దాన్ని కట్ చేశారు. ఎందుకంటే మహానుభావులని పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ చిన్నగా మాట్లాడితే నాకు మంచిగా అనిపించదు.
వాళ్ళ పైనే ఉండాలి. ఉండాలి, పైనే ఉండాలి. మాలబోటు వాళ్ళు వచ్చినప్పుడు నమస్కారం చేస్తాం, అది వేరు. ఈ స్వామీజీ వస్తారన్నాడంటే ఎందుకు వస్తారన్నాడు చెప్పిన ఆలోచన పోయింది నాకు. కోటి కుంకుమ పూజ చేశారు కదా, నేను మీకు పరిపూర్ణానంద అది నేను వస్తాను స్వామి నాకు అడ్రస్ పంపించమంటే అడ్రస్ పంపించాను. ఆయన్ని బంధాలు ఉన్నాయి కదా, బంధించారు, విడిపించాలి చెప్తున్నాను కదా. అంతే. మీ ఆశీర్వచనాలు అందరికీ ఆశీర్వచనమే, ఎంతకంటే చెప్పేది. అందరినీ భగవంతుడు చల్లగా కాపాడాలి, అందుకొరికి ఆయనకు నమస్కారం చేస్తున్నాం. అందరినీ కాపాడాలి, అందరినీ చల్లగా చూడాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగున్నారని చెప్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. నాకు ఎవరైనా బాధతో ఉన్నారు అంటే నేను బాధపడతాను అన్నమాట. అందుకొరికి ఎవరు చెప్పినా అంటారు నువ్వు బాధతో ఉన్నట్టు ఎవరికి చెప్పకరా నువ్వు అని అన్నాడు అనమాట. అంటే మరి నేను బాధతో ఉన్నప్పుడు చెప్పకపోతే ఎలా స్వామి అన్నాను. అంటే నువ్వు బాధతో ఉన్నా అంటే ఇంకా బాధపడతారా వాళ్ళు, మేము బాగున్నా అని చెప్పండి వాళ్ళ నువ్వు బాగుంటారు అని నువ్వను అందరు బాగుంటారు అంటాడు. నేను అనడం ఏంటి స్వామి, నాతో అనిపిస్తున్నారు మీరందరూ చక్కగా బాగుంటారు, నేను ఇప్పటి నుంచే నేను అంటూ ఉంటాను. అందుకొరికే మీరు చల్లగా కాపాడండి స్వామి. అందరికీ ఆశీర్వాదాలు, అందరికీ ఆశీర్వాదాలు, అందరికీ ఆశీర్వాదాలు.